మార్నింగ్ ఫ్రెండ్స్, ఈరోజు ఛాంపియన్స్ లీగ్లో భాగంగా రెండో మ్యాచ్ మరికొద్ది నిమిషాల్లో స్టార్ట్ అవబోతుంది. మ్యాచ్ బిట్వీన్ రాయల్ ప్యాంథర్స్ వర్సెస్ బీడిఎం టీమ్. సో టాస్ వేయబోతున్నారు. టాస్ వేస్తున్నారండి. ఎంపైర్గా వ్యవహరిస్తున్నది హబీబ్. రాయల్ ప్యాంథర్స్ టాస్ గెలిచారు. బ్యాటింగ్ ఫస్ట్. రాయల్ ప్యాంథర్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నారు. మరికొద్ది నిమిషాలు మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. బౌలింగ్లోకి మహేష్ రాజు, బ్యాటింగ్లో లిఖిల్, నాన్ స్ట్రైక్లో పండు. మంచి చక్కటి బాల్, చక్కటి లో టాస్. మొదటి బాల్ డాట్ బాల్ స్ట్రైట్ టు ద ఫీల్డర్ హరీష్. మంచి షాట్ అండి, గ్యాప్లో కవర్స్ మీదుగా చక్కటి 4. స్టార్టింగే అటాకింగ్లోకి దిగారు లిఖిల్. మంచి లేట్ కట్ షాట్ అండి, మీరు చూడొచ్చు. మోహన్ ఫీల్డర్ కాలుతో కొట్టేశాడు. అది 4 వెళ్ళిపోయే పరిస్థితులు కనిపిస్తుంది. హెడ్సెప్ ఆపేశాడండి. 4 బాలేదు. 4 బాలేదు. 3 పరుగులు సునాయాసంగా తీసుకున్నారు బ్యాట్స్మెన్. బ్యాటింగ్లోకి పండు. వావ్, మంచి బాల్, వికెట్స్కి చాలా క్లోజ్గా వెళ్ళింది. డాట్ బాల్. షార్ట్ బాల్ ప్రయత్నం, బట్ అంత ఎక్స్పెక్టెడ్గా బౌన్స్ అవ్వలేదు. మంచి ఆఫ్ సైడ్ సింగిల్. చాలా మంచి రన్నింగ్, చక్కటి రన్నింగ్ వికెట్స్ మధ్య. సింగిల్ రన్. లాస్ట్ బాల్. ఓవర్లో చివరి బంతి. ఫైనల్ లెగ్ మీదుగా ఆర్డర్ లిఖిల్. 4 వెళ్ళే అవకాశం ఉందా? 4. బౌండరీ. బాలాజీ ట్రై చేశారండి చేస్ చేయడానికి, బాల్ని ఆపడానికి, బట్ సాధ్యపడలేదు. అది బౌండరీగా తరలించబడింది. 12 రన్లు, 12 పరుగులు. మొదటి ఓవర్లోనే 12 పరుగులు. 12. బౌలింగ్లోకి హరీష్ తన మొదటి ఓవర్ బౌలింగ్ చేయడానికి వచ్చారు. రెండో ఓవర్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఓవర్ కొంచెం ఎక్స్పెన్సివ్ అయిందండి. 2 బౌండరీస్. బాల్, అద్భుతమైన బాల్. లేట్గా ఆడాడు బ్యాట్స్మెన్. చక్కటి యార్కర్. బ్యాట్స్మెన్ దాన్ని గెస్ట్ చేయలేకపోయారు. లేట్గా బ్యాట్ పెట్టేటప్పటికే అది వికెట్స్కి తాకింది. మొదటి వికెట్ కోల్పోయింది రాయల్ ప్యాంథర్స్. బ్యాటింగ్లోకి మౌలాలి బేసిక్గా బ్యాట్స్మెన్, బౌలర్ అండి. మంచి చాలా చక్కటి బౌలర్ మౌలాలి. బట్ ఈరోజు ప్రమోషన్ దొరికి ముందుగా బ్యాటింగ్ వచ్చాడు. చక్కటి బాల్. సింగిల్ పోదని ఎక్స్పెక్ట్ చేశాము, బట్ సునాయాసంగా సింగిల్ అయితే తీసుకున్నారు. మౌలాలి బ్లేడ్ షాట్కి ప్రసిద్ధిగాంచిన ప్లేయర్. మంచి బాల్, సూపర్ బాల్ అండి. బ్యాట్స్మెన్ కంప్లీట్లీ బీట్ అయిపోయాడు. స్లో బాల్. అవుట్ సైడ్ ఎడ్జ్ తీసుకుంది, లేదు. ఫీల్డర్ మిస్ చేశాడు. ఈజీ సింగిల్. టాస్ బాల్. 4కి అవకాశం ఉందండి. ఇక్కడ బాల్ ఆగే ప్రసక్తి ఎక్కడ ఉండదు. ఇట్స్ ఎ బౌండరీ. ఒక మంచి ఓవరు చివరిగా 4తో కంప్లీట్ అయింది. అది కూడా టాస్ బాల్.
2 ఓవర్లు 19. మంచి బౌలింగ్ మహేష్ నుండి. మంచి షాట్, స్ట్రైట్ రావు. మంచి ఫీల్డింగ్. మంచి బాల్, థర్డ్ బాల్. వా, అద్భుతమైన కవర్ డ్రైవ్ అండి. కవర్స్ మీద గ్యాప్లో షాట్, ఇట్స్ ఎ బౌండరీ. మంచి బ్యాటింగ్, చక్కటి బ్యాటింగ్ ప్రదర్శిస్తున్నారు నిఖిల్. ఈ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ నిఖిల్కి. చూస్తుంటే మంచి ఫామ్లో ఉన్నట్టున్నాడు నిఖిల్. అద్భుతమైన లైన్ అండ్ లెంత్ అండి మహేష్ నుండి. మంచి కమ్బ్యాక్. లా బాల్, ఓవర్లో చివరి బంతి. షాట్ అండి, బట్ ఫీల్డర్ చేతుల్లోకి. డాట్ బాల్. ఓవర్ సమాప్తం. 24 పరుగులు 3 ఓవర్లకి 1 వికెట్ కోల్పోయింది. బౌలింగ్లోకి హరీష్ తన మొదటి ఓవర్లో వికెట్ తీసుకున్నాడు. మంచి బాల్ అండి, మంచి పేస్తో బౌలింగ్ చేస్తున్నాడు హరీష్. సో బ్యాట్స్మెన్ షాట్ కాడే ప్రయత్నం, బట్ లోపలగా వచ్చేసింది బాలు. సింగిల్ రన్. మంచి డ్రైవ్ షాట్, కాకపోతే ఫీల్డర్ చేతుల్లోకి. మంచి ఫీల్డింగ్ చూడొచ్చు అక్కడ మహేష్ నుండి. డాట్ బాల్. చూద్దాం 25 ఓవర్లకి రాయల్ ప్యాంథర్స్ ఎంత స్కోరు పెట్టగలరు. షాట్ అండి, సూపర్బ్. సూపర్బ్ షాట్ అండి, లెఫ్టెడ్ షాట్. ముందుకు వచ్చి చాలా చక్కగా అందుకున్నారు నిఖిల్. లాంగ్ ఆఫ్ మీదుగా అద్భుతమైన చక్కటి 6. మంచి కమ్బ్యాక్. నెక్స్ట్ బాల్ కసిగా బౌలింగ్ చేశాడు హరీష్. ఫీల్డింగ్లో మార్పు. బౌలింగ్, డాట్ బాల్. లాస్ట్ బాల్, ఓవర్లో చివరి బంతి. బౌల్డా, మంచి వికెట్, చక్కటి వికెట్ తీసుకున్నాడు హరీష్. తన మొదటి ఓవర్లో 1 వికెట్ తీసుకున్నాడు. ఈ ఓవర్లో కూడా మరొక వికెట్ తీసుకున్నాడండి. ఖచ్చితంగా ఇది టీం బీడిఎంకి మంచి బ్రేక్ త్రూ అనే చెప్పుకోవాలి. నెక్స్ట్ బ్యాటింగ్లోకి తేజ, భుజ్బిల్లూరు నుంచి హైయెస్ట్ రన్ స్కోరర్. ఎటువంటి పరిస్థితులైనా టీంని తన బ్యాటింగ్తో నిలబెట్టగలిగే ప్లేయర్. బౌలింగ్లోకి బాలాజీ కూడా మంచి ఆల్రౌండర్ అండి, చక్కటి ఆల్రౌండర్. మంచి బాల్ షాట్కై ప్రయత్నిస్తున్నాడు మౌలాలి. హరీష్ మాత్రం చాలా మంచి బ్రేక్ త్రూస్, రెండు మంచి వికెట్లు తీశాడండి. క్యాచ్. మంచి క్యాచ్ అండి, ఐ థింక్ రికార్డ్ అయినట్లేదు. హరీష్ నుండి చాలా చక్కటి క్యాచ్
కవర్స్ మీదుగా మరొక వికెట్, 3వ వికెట్ కోల్పోయింది రాయల్ ప్యాంథర్స్. నెక్స్ట్ బ్యాటింగ్లోకి లోహిత్ ఇతను స్టిచ్ బాల్తో అద్భుతమైన ప్లేయర్, మంచి ఆల్రౌండర్. బట్ టెన్నిస్ బాల్తో ఆడటానికి తన ఫ్రెండ్స్ కోసం వచ్చాడండి. చూద్దాం, ఈ బాల్తో ఆడే అతను చాలా సంవత్సరాలు నిందని చెప్పాడు. చూద్దాం ఎలాంటి ఇన్నింగ్స్ ఈరోజు ఆడగాళ్ళు. మంచి లెట్ కట్ షాట్, సింగిల్ రొటేట్ చేశాడు. స్ట్రైక్లోకి తేజ తన మొదటి బాల్ ఆడబోతున్నాడు. మంచి బౌలింగ్, చక్కటి సింగిల్ అండి. ఫీల్డర్ అయితే అక్కడ లేడు. ఏ విధంగాను సింగిల్స్, తేజ సింగిల్స్ మొదట సింగిల్స్తో తన బ్యాటింగ్ని స్టన్ చేసుకుంటాడు. వన్స్ తను అనుకున్న స్కోర్ కొట్టిన తర్వాత ఫాస్ట్గా ఆడే కెపాసిటీ ఉన్న ప్లేయర్ కూడాను. స్టార్టింగ్లోనే తొందరపడ్డు. చెప్పానండి, లోహిత్ నుంచి ఎటువంటి ఇన్నింగ్స్ ఎక్స్పెక్ట్ చేస్తారో ప్యాంథర్స్ చూడాలి. ఇట్స్ ఎ బౌండరీ, కవర్స్ మీదుగా మంచి టాస్ బాల్, లో టాస్ బాల్ చాలా చక్కగా అందుకున్నారు లోహిత్. మంచి బౌండరీ. ఓవర్లో చివరి బంతి. మంచి షాట్ ఫీల్డర్ చేతుల్లోకి. ఓవర్ సమాప్తం. 5 ఓవర్లకు 37 పరుగులు, 3 వికెట్లు కోల్పోయిన రాయల్ ప్యాంథర్స్. బౌలింగ్లోకి యంగన్ మోహన్. బౌలింగ్లోకి మోహన్ వస్తుంటే కార్తిక్ నవ్వుకుంటా ఉన్నాడు. మోహన్ భుజ్బి నెల్లూరులో అందరికీ సుపరిచితుడు. 5 నిమిషాలు వస్తాడంట. బౌలింగ్లోకి మోహన్. హరీష్ మంచి బ్రేక్ త్రూ అయితే ఇచ్చాడు. 2 ఓవర్స్ కాపేశారు. చూద్దాం మోహన్ ఎటువంటి బౌలింగ్ వేస్తాడో చూడాలి. మంచి బౌలింగ్. తేజ చెప్పినట్టే స్ట్రైక్ని రొటేట్ చేస్తూ ఉంటాడు. మన గ్రౌండ్లోకి ఈరోజు చీఫ్ గెస్ట్ వచ్చారండి. మంచి బాల్, డాట్ బాల్. చీఫ్ గెస్ట్ పేరు ప్లూటో. అట్రా, కెమెరా ముందుకురా, అట్రా. షాట్కి ప్రయత్నం. చక్కటి బాల్, చాలా చక్కటి బాల్. మిస్టర్ ప్లూటో మీరేం తింటారు? మంచి షాట్కి ప్రయత్నం. స్ట్రైట్ డౌన్ ద వికెట్. మంచి ఫీల్డింగ్, చక్కటి ఫీల్డింగ్ మనం చూడొచ్చు కౌశిక్ నుంచి. చాలా చక్కటి ఫీల్డింగ్. ఇతనే అండి ప్లూటో, ఇతనే మన చీఫ్ గెస్ట్ ఈరోజు. లో టాస్ బాల్. చివరి బంతి, ఓవర్లో చివరి బంతి. షాట్ అండి, అద్భుతమైన 6. మామూలు షాట్ కాదు అది. పర్ఫెక్ట్ టైమింగ్. గ్రేట్ బ్యాటింగ్ ఫ్రమ్ లోహిత్. ఓవర్ సమాప్తం. 6 ఓవర్లకి 46 పరుగులు, 3 వికెట్లు. బౌలింగ్లోకి బాలాజీ. పవర్ ప్లేలో చివరి ఓవర్. చూద్దాం ఎంత స్కోర్కి ఆపగలరు పవర్ ప్లేలో. బాలాజీ తన మొదటి ఓవర్లో 6 పరుగులు ఇచ్చాడు. మంచి బాల్, నేరుగా ఫీల్డర్ చేతుల్లోకి బంతి.
మంచి బాల్, మరొక మంచి బాల్ బాలాజీ నుండి. చీఫ్ గెస్ట్కి సకల మర్యాదలు చేయాల్సి వస్తుంది. షార్ట్ అండి, క్యాచ్కి అవకాశమా లేదు, కొంచెం ముందండి. 2 బాళ్ళు దాటే లోపల ఒక షాట్కి, లాఫ్టెడ్ షాట్కి ప్రయత్నించాడు తేజ. ఎందుకంటే పవర్ ప్లే కాబట్టి కొంచెం స్కోరు పెంచే పనిలో భాగంగా షాట్ ఆడే ప్రయత్నం చేశాడు. అంటే 30 yards ఫీల్డర్స్ని కనుక దాటిస్తే ఖచ్చితంగా బౌండరీ అయితే వస్తుంది ఎక్స్పెక్ట్ చేశాడు. బట్ అది క్యాచ్ కొంచెం అవకాశం ఉంది. మళ్ళీ చెప్పినట్టే అదే షాట్ మళ్ళీ ఈసారి ట్రై చేశాడంటే, కాకపోతే గ్యాప్లో, ఈసారి గ్యాప్లో బౌండరీ. ఇట్స్ ఏ బౌండరీ. చాలా చక్కటి కవర్ డ్రైవ్ తేజ నుండి. అద్భుతమైన బ్యాటింగ్ చూస్తున్నాం. 3 వికెట్లు కోల్పోయినా కూడా పవర్ ప్లేలో చాలా చక్కగా స్కోర్ అనేది తీసుకొస్తున్నారు. మరొక మంచి బాల్, చక్కటి ఫీల్డింగ్ సన్నీ నుండి. అక్కడ డాట్ బాల్, ఓవర్లో చివరి బంతి. మరొక డాట్ బాల్, కేవలం 4 పరుగులు మాత్రమే. అద్భుతమైన బౌలింగ్. పవర్ ప్లే సమాప్తం. 7 ఓవర్లకు 50 పరుగులు, 3 వికెట్లు. ఇది ఇద్దరు సైడు, అటు బీడిఎం కూడా మంచిగా 3 వికెట్లు తీసుకున్నారు. అండ్ ఇటు చూస్తే ప్యాంథర్స్ ఒక 50 పరుగులు, 7 ఓవర్లకు 50 పరుగులు అనేది మంచి స్కోరే అండి ఈ పిచ్ మీద. మోహన్ తన మొదటి ఓవర్లో 9 పరుగులు మాత్రం ఇచ్చున్నాడు. చూద్దాం ఈ ఓవర్లో ఏమన్నా వికెట్ తీసి బీడిఎంకి కావాల్సిన బ్రేక్ త్రూ ఏమన్నా ఇస్తాడేమో. 8వ ఓవర్. లోహిత్ మంచి టచ్లో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఆల్రెడీ ఒక 6, ఒక 4 కొట్టాడు. మంచి అవుట్ సైడ్ ఎడ్జ్ డిఫెండ్ చేసే ప్రయత్నంలో అవుట్ సైడ్ ఎడ్జ్ సింగిల్ రన్. పాయింట్ మీదుగా షాట్, ఫీల్డర్ సాజిద్ అక్కడ రెడీగా ఉన్నాడు. డాట్ బాల్. మరి కొద్దిసేపట్లో మీ అఫీషియల్ కామెంటేటర్ ఎంట్రీ ఇస్తారు. కవర్స్ మీదుగా ఫీల్డర్ లేరండి, ఎటువంటి ఛాన్స్ లేదు. చాలా చక్కటి డ్రైవ్ తేజ నుండి. కవర్స్ చాలా ఓపెన్ చేశారు. తేజ కవర్స్ చాలా అద్భుతంగా ఆడతాడు. అసలు ఫీల్డర్కి ఎటువంటి అవకాశం కూడా లేదు, దాన్ని ఆపే ఛాన్స్ అయితే లేదండి. ఇట్స్ ఎ బౌండరీ. తేజ ఖాతాలోకి 4 పరుగులు. వైడ్. మొదటి ఎక్స్ట్రా పరుగు 8వ ఓవర్లో రాయల్ ప్యాంథర్స్కి దక్కింది. లెట్ కట్ షాట్, బాటమ్ ఎడ్జ్ తీసుకుంది. కేవలం 1 పరుగు మాత్రమే. స్ట్రైక్లోకి లోహిత్. చివరి 2 బంతులు ఉన్నాయి ఓవర్లో. లోహిత్ మంచి టచ్లో, లేట్ కట్ షాట్. మంచి బౌలింగ్ మోహన్ నుండి. ఓహో, ఫీల్డర్ లేరండి. అవుట్ సైడ్ ఎడ్జ్ స్లిప్లో కనుక ఫీల్డర్ షాట్ కనుక్కుంటుంటే ఖచ్చితంగా చేతిలో క్యాచ్ అయ్యి ఉండేది. బట్ స్లిప్ ఫీల్డర్ 30 yards దగ్గర ఉన్నాడు. దానివల్ల ఎటువంటి ప్రమాదం జరగలేదు. కేవలం 1 పరుగు మాత్రం లభించింది. ఓవర్ సమాప్తం. 8 ఓవర్లకి 58 పరుగులు, 3 వికెట్లు. మరొకసారి బౌలింగ్లోకి హరీష్ని తీసుకొచ్చారు వికెట్స్ కోసం. మంచి బౌలింగ్, బ్యాక్ ఫుట్ మీదుగా సింగిల్ రన్. బ్యాక్ ఫుట్తో జస్ట్ ఆడి సింగిల్ రన్ అనేది తీసుకున్నారు పాయింట్ మీదుగా. వైడ్ బాల్, 2వ ఎక్స్ట్రా పరుగు.
హరీష్ తన 2 ఓవర్లలో 15 పరుగులు ఇచ్చి 2 వికెట్లు అయితే తీసుకున్నారు. 2 వికెట్లు అవి కూడా చాలా కీలకమైన వికెట్లు. పండు మరియు లిక్కిల్ వికెట్స్ అద్భుతంగా బౌలింగ్ చేసి 2 బౌల్డ్ చేశారండి. స్లోవర్ బాల్, మూడో వికెట్. ఎక్స్పెక్ట్ చేసినట్టే బ్రేక్ త్రూ కోసం బీడిఎం టీము హరీష్ని ఇంట్రడ్యూస్ చేశారండి. దానికి తగ్గట్టుగానే ఒక మెయిన్ కీలకమైన వికెట్ని కోల్పోయారు రాయల్ ప్యాంథర్స్. స్లో బాల్ అండి. తేజ డ్రైవ్కి సిద్ధంగా ఉన్నాడు, కాకపోతే ఆ బాల్ స్లో అయ్యేటప్పటికీ కొంచెం ముందుగా ఆడేశాడు. అది నేరుగా హరీష్ చేతుల్లోకి బాల్. వికెట్. మరొక వికెట్ కోల్పోయింది. బ్యాటింగ్లోకి చేతు. డాట్ బాల్. చూడాలి రాయల్ ప్యాంథర్స్ ఎటువంటి కంబ్యాక్ ఇస్తారో. 4 కీలకమైన వికెట్లు కోల్పోయి ఉన్నారు. చేతుకి గ్రౌండ్లో మంచి రికార్డే ఉంది, మంచి ఎక్స్పీరియన్స్ కూడాను. రన్అట్కి అవకాశం అయితే ఉంది. ఇద్దరు సగం దూరం పరిగెత్తి మళ్ళీ బ్యాక్ వచ్చారండి. కేవలం 1 పరుగు మాత్రమే చైతు బ్యాట్ నుండి. చైతు ఇన్ఫినిటీ ప్రీమియర్ లీగ్లో మంచి పర్ఫార్మెన్స్ లెగ్ సూపర్ కింగ్స్ నుండి పర్ఫామ్ చేస్తున్నాడండి. ఒకానొక స్టేజ్లో తనే లీడర్ బోర్డులో టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. ప్రెజెంట్ 3rd or 4th ప్లేస్లో ఉన్నాడు. స్లోవర్ బాల్ హరీష్ నుండి మరొక స్లోవర్ బాల్. ఎటువంటి పరుగు లభించలేదు. డాట్ బాల్. చివరి బంతి. ఓవర్లో మంచి బౌలింగ్. హరీష్ మీద తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఖచ్చితంగా నిలబెట్టుకున్నాడు. తను వేసిన ప్రతి ఓవర్లో వికెట్ అయితే తీస్తూనే వస్తున్నాడు. 3 ఓవర్లో మొదటి ఓవర్లో పండుని, 2వ ఓవర్లో లిఖిల్ని, తన 3వ ఓవర్లో తేజాని అవుట్ చేసి పంపించాడండి. మంచి బౌలింగ్. ఇప్పుడు బౌలింగ్లోకి వచ్చాడు కార్తిక్. మంచి పేస్ బౌలర్ ముజుబిందెల్లూరు నుండి. బౌలింగ్లో కార్తిక్ టాస్ బాల్. తన మొదటి టాస్ బాల్ వేశాడు. బట్ కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. 1 बच्ची ले लेगा. तुम्हें कामेंट करता अच्छा था. సూపర్ బాల్ అండి. చక్కటి యార్కర్. బ్యాట్స్మెన్ బీట్ అయిపోయాడు. మరొకసారి షాట్కి ప్రయత్నిస్తున్నాడు లోహిత్. మళ్ళీ ఎక్కడ తగ్గట్లేదండి. బౌలర్ తన అప్పర్ హ్యాండ్ని చూపిస్తున్నాడు. వరుసగా 3 బాల్ డాట్ అయ్యాయి. లోహిత్ మాత్రం కవర్స్ మీదుగా షాట్ ఆడే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మంచి ఊపు అయితే ఉంది. తగిలితే మాత్రం ఖచ్చితంగా 6 అయితే వెళ్ళే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చూద్దాం. చెప్పాను కదండి, అదే షాట్ అదే బాల్. ఈసారి బ్యాట్స్మెన్ విన్ అయ్యాడండి. చెప్పాను, ఇప్పుడే అంటూనే ఉన్నాను. ఆ షాట్ తగిలితే ఖచ్చితంగా 6 అయితే వెళ్ళిపోతుంది. అతని హైట్కి అతను ఊపుకి కరెక్ట్గా కనెక్ట్ అయితే వెళ్ళిపోతుందండి. ఎక్స్పెక్ట్ చేసిన విధంగానే 6 అయితే పడింది. ఓవర్లో చివరి బంతి. చూద్దాం బౌలర్ ఈ బాల్తో వికెట్ ఏమైనా తీస్తాడో లేదో. మంచి బాల్.
చాలా మంచి బాల్ అండి. ఓవర్ సమాప్తం. మంచి కంబ్యాక్ ఫ్రమ్ బౌలర్. ఓవర్ సమాప్తం. 10 ఓవర్లు 68. 10 ఓవర్లలో 68 పరుగులు కోల్పోయారు. 68 పరుగులతో 4 వికెట్లు కోల్పోయారు రాయల్ ప్యాంథర్స్. బౌలింగ్లోకి మహేష్ తన 2 ఓవర్లో 17 పరుగులు ఇచ్చున్నారు. వికెట్ అయితే ఏం తీయలేదు. చూద్దాం ఈ ఓవర్లో. రివర్స్ స్విప్ ప్రయత్నం, బట్ టాప్ ఎడ్జ్ ఫీల్డర్ చేతుల్లోకి అయితే పోలేదు. ఫీల్డర్ మిస్ చేశాడండి. లేదండి, ఆగిపోయింది బాల్. 3కి లేదండి, 3 పరుగులు. మంచి రన్నింగ్. చేతు రివర్స్ ప్రయత్నించాడు. అది టాస్ బాల్ టాప్ ఎడ్జ్ తీసుకొని గ్యాప్లో పడి వెళ్ళిపోయింది. బౌండరీకి ఆల్మోస్ట్ దగ్గరగా వెళ్ళిపోయిందండి. 3 పరుగులు లభించింది. మంచి బౌలింగ్, ఈక్వల్లీ వెల్ ప్లేడ్. లోహిత్ నాకు ఏ బాల్ అయినా ఒకటే అంటున్నాడు. స్టిచ్ బాల్ అయినా టెన్నిస్ బాల్ అయినా ఏదైనా ఒకటే అని చెప్పి ఆడుతున్నాడు. మంచి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు అండి రాయల్ ప్యాంథర్స్కి. షార్ట్ బాల్కి ప్రయత్నం, బట్ ఎక్స్పెక్టెడ్ రీతిలో బౌన్స్ అయితే కాలేదు. కేవలం 1 పరుగు మాత్రమే. లోహిత్ 19 బంతుల్లో 22 పరుగులతో కొనసాగుతున్నాడు. షాట్ అండి, వావ్, అద్భుతమైన షాట్. 3వ 6 తన ఖాతాలోకి వేసుకున్నాడు. సేమ్ షాట్స్, ఇందాక కూడా అదే రకమైన షాట్ అయితే ఆడాడు. మంచి 6లు కొడుతున్నాడు లోహిత్ 20 బంతుల్లో 28 పరుగులతో కొనసాగుతున్నాడు. మంచి కంబ్యాక్. ఖచ్చితంగా బౌలర్ నుంచి మంచి కంబ్యాక్ అని చెప్పుకోవాలి. డాట్ బాల్. ఓవర్లో చివరి బంతి. మళ్ళీ మరొక షాట్కి ప్రయత్నం, కాకపోతే జస్ట్ పాయింట్ ఫీల్డర్ చేతుల్లోకి బంతి వెళ్ళింది కాబట్టి ఈ లోపల సింగిల్ అయితే తీసుకున్నారు. ఓవర్ సమాప్తం. 11 ఓవర్లు 80 పరుగులు 4 వికెట్లు. రాయల్ ప్యాంథర్స్కి ఖచ్చితంగా ఒక మంచి పార్ట్నర్షిప్ అయితే కావాలి. ఎందుకంటే వికెట్లు పడే కొద్దీ స్కోర్ అనేది తగ్గుతూ వెళ్తుంది. బట్ పార్ట్నర్షిప్ అనేది దొరికితేనే ఒక మంచి స్కోర్ అనేది, డిఫెండబుల్ స్కోర్ అనేది పెట్టగలరు. ఈ పిచ్ మీద 25 ఓవర్లకి 170 స్కోర్ అనేది మనం యావరేజ్గా చూడొచ్చు. ఫస్ట్ ఇన్నింగ్స్కి టాస్ బాల్. కీపర్ మిస్. అవుట్ సైడ్ ఎడ్జ్, కీపర్ మిస్, సింగిల్ రన్. చేతు నుంచి మంచి సపోర్ట్ అయితే లోహిత్కి దొరుకుతుంది. తను జస్ట్ స్ట్రైక్ రొటేట్ చేసిస్తున్నాడు. లోహిత్ మంచి టచ్లో అయితే ఉన్నాడు. క్యాచ్. 6 అండి. ఫీల్డర్ ఎవరు లేరు అక్కడ. ఓహో, లేదండి, ఇట్స్ ఎ బౌండరీ. బట్ ఫీల్డర్ కొంచెం క్విక్గా ఉండుంటే ఖచ్చితంగా క్యాచ్ అయితే అయి ఉండేది. అది 4 అండి. మంచి షాట్ అండి. 6 అని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ అది బౌండరీ అయింది. ఇట్స్ ఎ 4. చేతు నుంచి మంచి షాట్ చూసాం ఇప్పుడే. చూద్దాం ఈ బాల్ ఎటువంటి బాల్ వేస్తాడు. క్యాచ్కి అవకాశం ఉందా? లేదు, గాలిలో బంతి. బట్ ఫీల్డర్ మాత్రం లేడు అక్కడ. కేవలం 1 పరుగు మాత్రమే. చేతుకి బైరన్నర్గా వ్యవహరిస్తున్నారు తేజ. చూద్దాం కార్తిక్ని ఎలా ఎదుర్కొంటారు లోహిత్. మంచి బాల్, గ్యాప్లోకి షాట్, కవర్స్ మీదుగా లాంగ్ కవర్, డీప్ ఎక్స్ట్రా కవర్ మీదుగా మోహన్ అయితే ఉన్నాడు. సింగిల్ రన్.
చివరి 2 బంతులు ఈ ఓవర్లో. రివర్స్ ప్రయత్నం, క్యాచ్. ఇట్స్ ఎ క్యాచ్, గుడ్ క్యాచ్ మహేష్ నుండి. మరొక వికెట్, 5వ వికెట్ కోల్పోయిందండి. బ్రేక్ త్రూ, మంచి బ్రేక్ త్రూ ఇచ్చాడు కార్తీక్. రివర్స్కి ప్రయత్నం, నేరుగా పాయింట్ ఫీల్డర్ చేతుల్లోకి బాల్, అవుట్. 5వ వికెట్ కోల్పోయింది రాయల్ ప్యాంథర్స్. బౌలింగ్లోకి ఒకప్పటి బ్లాస్టర్స్ కెప్టెన్ ఫరూక్ కూడా ఇన్నింగ్స్ని నిలబెట్టగలిగే బ్యాట్స్మెన్స్ ఈ టీంలో అందరూ ఆడేవాళ్ళే ఉన్నారు. రెండు మంచి టీమ్సే అండి. ఖచ్చితంగా ఒక మంచి ఫైట్ అయితే చూడగలం ఈరోజు. ఫారూక్ స్ట్రైక్లోకి. ఫారూక్ ఈ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు. అద్భుతమైన బాల్ అంటే కార్తీక్ నుండి. ఓవర్ సమాప్తం. 12 ఓవర్లు 87 పరుగులు, 5 వికెట్లు. చివరి 5 వికెట్లు ఉన్నాయి. బట్ ఈ పక్క లోహిత్ సెటిల్ అయి ఉన్నాడు. ఇంకొక బ్యాట్స్మెన్ కూడా శామీ బ్యాట్స్మెన్ కూడా రావాల్సింది. మంచి హిట్టర్. చూద్దాం బీడిఎం టీమ్ ఏ విధంగా రాయల్ ప్యాంథర్స్ని ఆపుతారో, ఎంత స్కోర్ వరకు ఆపుతారో చూడాలి. బౌలింగ్లోకి కెప్టెన్ బాలాజీ. బౌలింగ్లోకి బాలాజీ వైడ్తో తన 3వ ఓవర్ ప్రారంభించారు. 2వ ఓవర్లో 11 పరుగులు, 1 వికెట్ బాలాజీ ఖాతాలో ఉన్నాయి. షాట్ అండి, కరెక్ట్ స్లాట్ బాల్, కిలోమీటర్ వెళ్ళిపోయింది. అది చెప్పుకోవచ్చు ఖచ్చితంగా. ఇది చాలా పెద్ద 6 అండి. ఇప్పటిదాకా అందరూ ఎవరైతే కొట్టలేదు ఈ గ్రౌండ్లో, చాలా పెద్ద షాట్. 6 రన్స్ లాంగ్ ఆన్ మీదుగా. హరీష్ ఏదో సూచనలు ఇచ్చాడు బాలాజీకి, చూద్దాం. గ్యాప్ అండి, క్యాచ్ అని ఎక్స్పెక్ట్ చేశాము, కాకపోతే అక్కడ ఫీల్డర్ లేడు. చూడడానికి ఆ షాట్ చూడడానికి క్యాచ్ అని అనిపించింది. ఫీల్డింగ్ కనుక ప్లేస్మెంట్ కనుక కొంచెం జాగ్రత్తగా పెట్టుకొని ఉంటే క్యాచ్ అవకాశం ఉండేది. వైడ్. ఈ ఓవర్లో 2వ ఎక్స్ట్రా. జస్ట్ లిఫ్ట్ చేశాడండి లాంగ్ ఆన్ మీదుగా, కేవలం 1 పరుగు మాత్రమే. లోహిత్ 26 బంతుల్లో 38 పరుగులు. చూద్దాం లోహిత్ ఈరోజు ఎంత స్కోర్ చేస్తాడో. స్లో బాల్ క్యాచ్, స్లో బాల్కే దొరికాడండి. స్లో బాల్కే చాలా తెలివిగా బౌలింగ్ చేశాడు బాలాజీ. పేస్ కొంచెం మీడియం పేస్ పెట్టిన లోహిత్ బయటకు పెట్టేస్తున్నాడు, అవుట్ ఆఫ్ ద బౌండరీ కూడా వేస్తున్నాడు. సో తెలివిగా బాలాజీ స్లో బాల్ అనేది వేశాడు. బ్యాట్స్మెన్ బీట్ అయిపోయాడు. ఎడ్జ్ తీసుకొని కీపర్ చేతుల్లోకి బంతి. మరొక వికెట్ కోల్పోయింది రాయల్ ప్యాంథర్స్. మంచి క్యాచ్ సన్నీ నుండి. మనకి ఇంకొక చీఫ్ గెస్ట్ వచ్చారండి ఈరోజు. ఇదండి చీఫ్ గెస్ట్. హాయ్ చెప్తారు అట్లా. ఎక్కడ చీఫ్ గెస్ట్, మరొక చీఫ్ గెస్ట్ వచ్చారు మనకి. హాయ్, థ్యాంక్ యూ మేడం మీరు వచ్చినందుకు. బాలాజీ మంచి వికెట్ తీసుకున్నాడు. చాలా చక్కటి బౌలింగ్. చూద్దాం ఖచ్చితంగా
రికగ్నిషన్, ఇదే లాస్ట్ పేర్ అని చెప్పుకోవచ్చు ఈ టీంకి. బ్యాటింగ్, మంచి బ్యాటింగ్ ఉన్న పేరు. చూద్దాం శామీ, చాలా ఇన్నింగ్స్ ఉందండి, ఇంకా 12 ఓవర్ల పైన ఉన్నాయి. ఎలాంటి ఇన్నింగ్స్ ఆడతాడు శామీ చూడాలి ఈరోజు. ఈరోజు షాట్కి వెళ్ళే పరిస్థితి కనిపించేటట్లేదు. చూద్దాం శామీ ఎంతసేపు పిచ్ మీద నిలబడి ఆ టీంకి కావాల్సిన స్కోర్ అందిస్తాడో లేదో చూడాలి. ఓవర్ సమాప్తం 13 ఓవర్లు 98 పరుగులు. 13 ఓవర్లు 98కి 6 వికెట్లు కోల్పోయిన రాయల్ ప్యాంథర్స్. బౌలింగ్లోకి హరీష్. చూద్దాం, అవుట్ సైడ్ ఎడ్జ్ లేదండి, సింగిల్ రన్. ఖచ్చితంగా ఇది లాస్ట్ రికగ్నైజ్డ్ బ్యాటింగ్ పేర్ అండి. అందులో కీ ప్లేయర్ శామీ 6 వికెట్లు అయితే కోల్పోయినారు. మరొక సింగిల్. చూద్దాం, హరీష్ తన ప్రతి ఓవర్లో వికెట్ తీశాడు. ఈ ఓవర్లో కనుక బ్రేక్ త్రూ కనుక ఇస్తే మంచి బాల్ హరీష్ నుండి. మరొక డాట్ బాల్. పాయింట్ మీదుగా బాలాజీ చేతుల్లోకి. మంచి ఫీల్డింగ్. రన్అట్ అవకాశం ఉందా? లేదండి, కేవలం 1 పరుగు మాత్రమే. స్కూప్ కాడే ప్రయత్నం. ఫైన్ లెగ్ మీదుగా కేవలం 1 పరుగు మాత్రమే. అరే అవుట్ సైడ్ ఎడ్జ్. ఫస్ట్ స్లిప్లో ఫీల్డర్ మాత్రం చాలా దూరంగా ఉన్నాడు. ఫస్ట్ స్లిప్ ఫీల్డర్ చాలా దూరంగా ఉన్నాడండి. బౌండరీ 30 yards దగ్గర ఉన్నాడు. ఒకవేళ షాట్ కనుక్కుంటే, ముందు కనుక్కుంటే ఖచ్చితంగా క్యాచ్ అయ్యే అవకాశం ఉండేది. అవుట్ సైడ్ 14 ఓవర్లకి 102 పరుగులు 6 వికెట్లు. చూద్దాం రాయల్ ప్యాంథర్స్ ఎంత స్కోర్ పెడతారో 25 ఓవర్స్ ముగిసే లోపల. ఖచ్చితంగా 170 స్కోర్ అనేది ఉండాలి ఇక్కడ డిఫెండ్ చేయాలంటే ఈ పిచ్ మీద. టాస్ బాల్ చాలా సునాయాసంగా సింగిల్ అయితే తీసుకున్నారు. మంచి బాల్, చక్కటి బౌలింగ్ మహేష్ నుండి. మహేష్ తన 3 ఓవర్లలో కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యాడు ఈరోజు. 30 పరుగులు ఇచ్చినాడు 3 ఓవర్లు 2 బాల్కి. టాస్ బాల్ లాంగ్ ఆఫ్ మీదుగా నవీన్ అక్కడ ఫీల్డింగ్. కవర్స్ మీదుగా 2 పరుగులకి అయితే అవకాశం ఉంది. మంచి ఫీల్డింగ్. మంచి డ్రైవ్ అండి గ్యాప్లోకి. ఫీల్డర్ అక్కడ లేరు. నవీన్ బ్యాడ్ లక్. ఆల్మోస్ట్ రీచ్ అయ్యాడు, బట్ కొద్దిగా బౌన్స్ అయింది అక్కడ. అవుట్ ఫీల్డ్ కొంచెం ఇబ్బంది పెట్టింది. లేకపోతే మంచి ఫీల్డింగ్ చూడొచ్చు మనము. నవీన్ నుండి ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాడండి. చివరి బంతి ఓవర్లో సింగిల్ రన్. 15 ఓవర్లు 111 పరుగులు 6 వికెట్లకి. హరీష్ మళ్ళీ బ్యాక్ ఇన్ టు ద అటాక్. తన చివరి ఓవర్ వేయడానికి వచ్చారు. 5వ ఓవర్ 4 ఓవర్లకి 21 పరుగులు 3 వికెట్లు తీసుకున్నారు హరీష్.
చివరి 10 ఓవర్లు మంచిగా చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు హరీష్. అవుట్ సైడ్ ఎడ్జ్ ఫీల్డర్ అయితే ఇక్కడ రెడీగా ఉన్నారు. తగులుంటే అవుట్కి అయితే అవకాశం ఉంది. రాంగ్ త్రో, ఒక పరుగు లభించింది. స్ట్రైక్లోకి శామీ. చూద్దాం హరీష్ చివరి 4 బంతులు ఉన్నాయి, ఏమన్నా మ్యాజిక్ ఏమన్నా చేయగలడా? మంచి బౌలింగ్, సింగిల్ రన్. చివరి 3 బంతుల్లో ఏమైనా వికెట్ ఏమైనా తీయగలరో లేదో చూడాలి. స్కూప్కి ప్రయత్నం, డాట్ బాల్. కాల్ బాటిల్ ఉంది. మంచి షాట్. అక్కడ ఫీల్డర్ అయితే ఎవరు లేరు, చాలా ఈజీగా 2 పరుగులు తీసుకోవచ్చండి. మనం చూస్తే ఉస్మాన్ డీప్ స్క్వేర్ లెగ్లో ఉన్నారు, తనకు మొదటి బాల్ ఇదే. మళ్ళీ గ్యాప్లో కవర్స్ మీదుగా మంచి గ్యాప్లో షాట్, మంచి ఫీల్డింగ్, 2 పరుగులు. చక్కగా పరిగిస్తున్నారు వికెట్ల మధ్య. బౌలింగ్లోకి మహేష్ తన 5వ ఓవర్ వేయడానికి వస్తున్నాడు. కెప్టెన్ మంచి బౌలర్స్ని ముందే వాడేస్తున్నాడు వికెట్ కోసం. 16 ఓవర్లు 117 రన్లు, 6 వికెట్లు. షాట్. నవీన్ రెడీగా ఉన్నాడు అక్కడ, కేవలం 1 పరుగు మాత్రమే. మంచి షాట్ అండి. లో టాస్ బాల్. ఫీల్డర్ మోహన్ రెడీగా ఉన్నాడు అక్కడ, కేవలం 1 పరుగు మాత్రమే. ఎటువంటి తప్పిదం జరగలేదు. ఓహో, ఓవర్ త్రో రూపంలో 2వ పరుగు లభించింది రాయల్ ప్యాంథర్స్కి. స్కూప్ ప్రయత్నం వైడ్. రెండుకి వెళ్తారా ఈజీగా. ఫ్రంట్ ఫీల్డర్ అయితే ఎవరు లేరు, చాలా ఈజీగా 2 పరుగులు అయితే తీసుకున్నారు. గ్యాప్లో షాట్, ఎక్స్ట్రా కవర్స్ మీదుగా మోహన్ రెడీగా ఉన్నాడు అక్కడ. సింగిల్ రన్, కేవలం 1 పరుగు మాత్రమే. స్ట్రైక్లోకి శామీ, 10 బాల్లో 6 పరుగులు. షాట్కి ప్రయత్నం, గ్యాప్లో కేవలం 1 పరుగు మాత్రమే. ఓవర్లో చివరి బంతి.
డ్రైవ్ ఆడాడండి, లాంగ్ ఆన్ మీదుగా మరొక పరుగు. మహేష్ తన 5 ఓవర్లలో 47 పరుగులు ఇచ్చారు, ఎటువంటి వికెట్ తీయలేదు. బేసిక్గా మంచి బౌలర్, బట్ ఈరోజు కొంచెం ఎక్స్పెన్సివ్ అయ్యారు. 17 ఓవర్లు 126 పరుగులు, 6 వికెట్లు. బౌలింగ్లోకి కార్తిక్, బ్రేక్ త్రూ లభించి చాలాసేపు అయింది. ఇద్దరి మధ్య మంచి పార్ట్నర్షిప్ అయితే కొనసాగుతుంది. మంచి బాల్, చక్కటి యార్కర్ పార్ట్నర్షిప్. 28 బంతులు 30 పరుగులు అండి. ఖచ్చితంగా ఇటువంటి మ్యాచ్ల్లో ఎన్ని బాల్స్ తింటున్నారు అనేది కాదు, తినడం అంటే ఆడడం. అద్భుతమైన క్యాచ్ అండి. సారీ, నేను ఆ స్పీడ్లో తిప్పలేకపోయాను, బ్యాట్స్మెన్ మీద ఫోకస్ ఉన్నింది. లో టాస్ బాల్, కార్తిక్ బ్రేక్ త్రూ ఇచ్చాడు, మంచి క్యాచ్ బాలు నుంచి. నేను కెమెరా స్పీడ్ తిప్పలేకపోయానండి, మంచి క్యాచ్ తీసుకున్నారు బాలు. మరొక వికెట్ కోల్పోయింది రాయల్ ప్యాంథర్స్. 127 పరుగుల దగ్గర 7వ వికెట్ కోల్పోయారు. కార్తిక్ 203 బాళ్ళల్లో 15 పరుగులు 2 వికెట్లు. బ్యాటింగ్లోకి శివ. చూద్దాం, చివరి 3 వికెట్లు మిగిలి ఉన్నాయి. రాయల్ ప్యాంథర్స్ ఎంత స్కోర్ పెట్టగలరో చూడాలి. 150. చూద్దాం, ఓవర్లు అయితే ఉన్నాయి, బట్ వికెట్స్ అనేవి కీలకం కాబట్టి వికెట్స్ నిలబెట్టుకుంటూ ఆ 150+ మార్క్స్ని టచ్ అవుతారేదో చూడాలి. మంచి ఫీల్డింగ్ అండి, మంచి ఫీల్డింగ్ కార్తిక్ నుండి. చివరి 2 బంతులు ఈ ఓవర్లో. మంచి బాల్, 2కు అవకాశం ఉందండి, ఈజీగా తీసుకుంటారు. చక్కగా 2 పరుగులు అయితే తీసుకున్నారు శివ. టాస్ బాల్, ఫీల్డర్ అందుకోలేకపోయాడు, దట్స్ బౌండరీ. అది 4 పోయేటట్టు అనిపించలేదండి, కాకపోతే ఫీల్డర్ దాన్ని కరెక్ట్గా గెస్ చేయలేకపోయాడు. ఇట్స్ బౌండరీ. 4 పరుగులు శివ ఖాతాలోకి. ఓవర్ సమాప్తం. 18 ఓవర్లు 133 పరుగులు, 7 వికెట్లు. మాయా వాడిని సందుగానే పంపి మామయ్య, వాడు జనరేటర్ల దగ్గర ఉండాలా. దాంతోపాటు 9వ ఓవర్ వేయడం కోసం బాలాజీ రంగంలో దిగాడు. వాడు రాత్రి చెప్పాడు కదా మామయ్య, చక్కగా సింగిల్స్ ఆడుతున్నాడు, చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. తన టీం కోసం ఎటువంటి రిస్క్ తీసుకోకుండా సునాయాసమైన సింగిల్స్ సాధిస్తూ ఉన్నాడు. ఆ జనరేటర్ సరే మా స్లో బాల్ వేసే ప్రయత్నం, కవర్స్ మీదుగా మంచి షాట్ ఆడాడు. ఫీలింగ్ అక్కడ మోహన్ నుంచి. సూపర్ మోహన్. అప్ప చెప్పేసాము, కాకపోతే మరొక్కసారి కవర్స్ మీదుగా పుష్ చేసి సింగిల్ సాధించాడు ఫారూక్. శివ కెప్టెన్.
ఏ విధంగా బ్యాటింగ్ చేస్తాడు ఇప్పుడు. గాల్లోకి బంతి, ఓ ఛాన్స్, ఎటువంటి అవకాశం లేదు. మంచి గ్యాప్ లో ఆడి ఒక సింగల్ సాధించాడు శివ. అద్భుతమైన సింగల్ ఇక్కడ ఫారూక్ నుంచి. చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. మరొక్కసారి త్రో చేసే ప్రయత్నం. తీరా నాకు గూప కొడుతుంది, పిచ్చిపో పోగా బాలయ్య బౌలింగ్లోకి. అయినా సరే సింగిల్స్ డబల్స్ ఎట్టి పరిస్థితులు ఆగట్లేదండి. చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు శివ ఫారూక్ టీం కోసం. మరొక్కసారి చక్కగా ట్రై చేశాడు. ఈసారి మోహన్ మరొకసారి అద్భుతంగా ఫీల్డింగ్. అయినా సరే 2 పరుగులు సాధించారు. చాలా చక్కగా బ్యాటింగ్ చేస్తున్నారు. వాళ్ళ టీం టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ అందరూ కుప్పకొలికిపోయినా కానీ మిగిలిన ఓవర్స్ అన్ని అటువంటి షాట్స్కి తొందరపడకుండా చక్కగా అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్నారు శివ కెప్టెన్ అండ్ ఫారూక్. ఓ ఈసారి రిస్క్ చేసి షాట్ కొట్టే ప్రయత్నం, స్లో బంతి, వికెట్. మరో వికెట్ కోల్పోయింది ప్యాంథర్స్. ఇంకా 5 ఓవర్లు ఉన్నాయి. 8 వికెట్లు కోల్పోయింది. కేవలం ఇంకా 2 వికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. బ్యాటింగ్లోకి సూర్యతేజ. ఆయన భారీ బ్యాట్స్మెన్ ఈ టీంకి. అతను ఎన్ని పరుగులు సాధిస్తారో చూడాలి. వైడ్ బాల్ బాలయ్య నుంచి. అది మామూలే బాలయ్యకి, అది ఆయన ట్రేడ్ మార్క్. వైడ్ అయింది, ఓవర్ వేయలేడు. మరొకసారి చక్కటి బాల్ సూర్యతేజ మీదకి. చాలా చక్కగా బ్యాటింగ్ చేశాడు సూర్యతేజ. సింగిల్. అద్భుతంగా ఆడాడు. అక్కడ మోహన్ క్యాచ్ మిస్ చేశాడు. మంచి అవకాశాన్ని చేజార్చాడు మోహన్. మొత్తానికి బౌండరీ లభించింది శివ ఖాతాలోకి. ఈ 20 ఓవర్లు ముగిసేసరికి 148 పరుగులు, 8 వికెట్లు. రాయల్ ప్యాంథర్స్. షాట్కి ప్రయత్నం సూర్యతేజ. అద్భుతమైన ఫీలింగ్. అక్కడ రన్అట్ అయ్యే ఛాన్స్, కానీ మరొకసారి చేయి జారవిచ్చారు అని చెప్పుకోవాలి బీడిఎం టీం. ఓ బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వస్తున్నా కానీ వినియోగించుకోలేకుండా పోతున్నారు. ఈసారి సూర్యతేజ పెద్ద షాట్కి ప్రయత్నించే ఛాన్స్లో మంచి త్రో సునీల్ నుంచి రన్అట్ ఛాన్స్ మరొకసారి మిస్ అయిందని చెప్పుకోవాలి సూర్యతేజ. ట్రేడ్ మార్క్ షాట్ సూర్యతేజది. కొట్టే ప్రయత్నంలో బౌల్డ్ అయ్యాడండి మోహన్. గురి చూసి మరీ లక్ష్యం మీదగా బాల్ విసిరాడు. చివరి వికెట్కి వచ్చేసింది టీం పరిస్థితి. ఇంకా 5 ఓవర్లు మిగిలే ఉన్నాయి. రాయల్ ప్యాంథర్స్ బ్యాటింగ్లోకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్, హార్డ్ హిట్టర్, ద మోస్ట్ లెజెండరీ బ్యాట్స్మెన్ షేక్ సుబహానీ.
బాల్ మాత్రం బ్యాట్కి తగిలితే ఎట్టి పరిస్థితుల్లో ఫీల్డర్కి దొరకదు. అదే ఊపు మీద ఉంటాడండి. ఊపుడే ఊపుడు, ఊపుడే ఊపుడు. చివరి వికెట్ మీద ఎంత పార్ట్నర్షిప్ చేయగలుగుతారు రాయల్ ప్యాంథర్స్? నేరుగా చేతికి, నో ఛాన్స్. బట్ మరొక అవకాశాన్ని చేజార్చాడు మోహన్. మొత్తానికి క్యాచ్ని చేజారవిచ్చారు. లేకపోతే ఆల్అవుట్గా రాయల్ ప్యాంథర్స్. మరొకసారి గట్టిగా ఆడే ప్రయత్నం. అతని నుంచి సింగిల్స్ ఎప్పుడు ఆశించకూడదు. కెప్టెన్ సింగిల్ తీమ్మన్నాడు. ఆ బ్యాట్స్మెన్ సింగిల్ తీసే బ్యాట్స్మెన్ అయితే కాదు. బౌలింగ్లోకి బాలయ్య అండ్ కార్తిక్. చాలా చక్కటి బ్యాటింగ్ శివ కెప్టెన్ నుంచి. అద్భుతమైన ఫీలింగ్ అక్కడ నవీన్. ఇప్పుడు హాట్ హిట్టర్ సుబాని ఏం చేస్తాడు తన టీం కోసం? షార్ట్కి వెళ్తాడా, సింగిల్కి వెళ్తాడా? 5 ఓవర్లు ఆడతారా లేక వెను తిరుగుతారా? అద్భుతమైన యార్కర్, కానీ చాలా చక్కగా బ్యాట్ చేశాడు సుబాని. అతను క్రికెట్కి చాలా వేరుగా వస్తాడు. వాట్ ఎ షాట్! కానీ అక్కడ నవీన్ ఫీల్డింగ్ మిస్ ఫీల్డ్ చేయడంతో మరొకసారి 2 పరుగులు సాధించారు బ్యాట్స్మెన్స్. చెప్పాను కదండి, అతను బ్యాట్ గట్టిగా కొడితే యువరాజ్ కూడా పనికిరాడు. అంత పెద్ద దెబ్బ కొడతాడు. యువరాజ్ కన్నా పెద్ద హార్డ్ హిట్టర్. బాల్ తగిలితే మాత్రం ఎక్కడ ఆగదండి. చెప్తానే ఉన్నాను కదా అది వెళ్ళిపోద్దని. అయినా కానీ మిస్ అయ్యింది. 6 వెళ్ళే ఛాన్స్ లేకుండా పోయింది. గాల్లోకి ఎక్కువ ఎగడం వల్ల అది చేతికి వెళ్ళి క్యాచ్. కానీ ఆ క్యాచ్ని అందుకోవడం అంత ఈజీ కాదండి. చాలా అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు నవీన్. మొత్తానికి ఆల్అవుట్. 151 పరుగులకి ఆల్అవుట్ అయింది. సూపర్ బౌలింగ్ అని చెప్పుకోవాలి బీడిఎం టీం. 2వ ఇన్నింగ్స్కి స్వాగతం. ఈ శివ మొదటి ఓవర్, మొదటి బంతినే తన ట్రేడ్ మార్క్ షాట్ని ఉపయోగించాడు హరీష్. మొత్తానికి 4 runs. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు హరీష్. ఈ టీంకు వెన్నుదండు లాంటి ప్లేయర్ హరీష్. మొదటి బంతినే 4 runs తరలించాడు కెప్టెన్ శివ. నెక్స్ట్ ఏ విధంగా కమ్బ్యాక్ ఇస్తాడో ఈ బాల్తో చూడాలి మనం. మరొకసారి అదే షాట్కి ప్రయత్నం. అద్భుతమైన బాల్, గుడ్ కమ్బ్యాక్ అని చెప్పుకోవాలి శివ నుంచి. హరీష్ మంచి హాట్ హిట్టర్, మంచి బ్యాట్స్మెన్, చాలా అద్భుతంగా బ్యాటింగ్ ఆడతాడు. అఖిల్ అద్భుతమైన ఫీలింగ్ అక్కడ, సూపర్ ఫీలింగ్ అని చెప్పుకోవాలి. శివ 2 బౌలర్స్గా డాట్ చేశాడు. మొదటి బంతి 4 ఇచ్చినా సరే చాలా అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. మరొకసారి తిప్పికొట్టే ప్రయత్నం, డాట్ బాల్. అంతేనండి, నిలబడి కాసేపు ఆడితే స్కోర్ వస్తుంది, తొందరపడితే వికెట్ పోతుంది. అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు, కానీ చాలా చక్కగా డాట్ చేశాడు శివ. మంచి కమ్బ్యాక్ శివ నుంచి. అద్భుతమైన బౌలింగ్ శివ. ఆరంభం మంచి శుభారంభం. గాల్లోకి బంతి సూర్యతేజ అండ్ మౌలాలి. అద్భుతమైన క్యాచ్ అక్కడ మౌలాలి నుంచి. మొత్తానికి వికెట్ కోల్పోయింది బీడిఎం టీం. ఒక మంచి వికెట్, పెద్ద వికెట్, వాళ్ళ వెన్నుదండు లాంటి వికెట్ని కోల్పోయింది. ఇంకా బాల్ టు బాల్ స్కోర్ను కూడా ఏ విధంగా చెక్ చేస్తారో చూడాలి. నిఖిల్ 2వ ఓవర్ వేయడం కోసం వచ్చాడు.
చాలా అద్భుతమైన బాల్ ఇక్కడ లిఖిల్ నుంచి. ఇందాక ఓవర్ మొదటి బాల్ బౌండరీ తరలించాడు హరీష్, కానీ చాలా చక్కగా కంబ్యాక్ ఇచ్చాడు శివ. ఒక మంచి వికెట్ని తన టీంకి అందించాడు. లిఖిల్ ఏం చేస్తాడు? అద్భుతమైన యార్కర్. మొదటి బంతి యార్కర్, రెండో బంతి యార్కర్. రిస్కీ యాదవ్ ఈ గ్రౌండ్లో మొదటి మ్యాచ్ ఆడడం కోసం వచ్చాడు. ఏ విధంగా ఎదుర్కొంటాడో లిఖిల్ని చూడాలి. ఈ పిచ్ మీద స్కోర్ చేయడం అంత ఈజీ అయితే కాదు. ఓ చాలా చక్కటి డిఫెన్స్ సన్నీ నుంచి. ఒక మంచి షాట్కి కొట్టే ప్రయత్నంలో అండ్రామ్ వికెట్ మిస్. మరొక వికెట్ కోల్పోయిందని చెప్పుకోవాలి బీటీఎం టీం. చాలా అద్భుతమైన క్యాచ్ అక్కడ మూలాలి నుంచి. రెండో క్యాచ్ కూడా చక్కగా అందుకున్నాడు. వికెట్ కోల్పోయింది బీటీఎం. కేవలం 5 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. లిఖిల్ మంచి బాల్. అద్భుతమైన బౌలింగ్ లిఖిల్ నుంచి. సూపర్ బౌలింగ్ అండి లిఖిల్. 2 ఓవర్లకి 5 పరుగులు 2 వికెట్లు. రెండో ఓవర్ వేయడం కోసం వచ్చాడు కెప్టెన్ శివ. సునీల్ గట్టి కొట్టే ప్రయత్నం, కానీ సరిగ్గా బ్యాట్కి కనెక్ట్ అవ్వలేదు. ఎటువంటి రిస్క్ తీసుకుంటారో చూడాలి ఇప్పుడు మనం. సునీల్ వైడ్ బాల్ శివ నుంచి. సింగల్ తీసే ప్రయత్నం, కానీ ఇక్కడ శామీ డాట్ బాల్. మరొకసారి సింగల్ వస్తుందా లేదా? వచ్చింది. ఫారూక్ అక్కడ ఫీల్డర్. అద్భుతమైన బౌలింగ్ శివ నుంచి. అద్భుతమైన బ్యాటింగ్. బ్యాడ్ లక్ అండి. కేవలం 1 పరుగు లభించింది సాజిద్కి. సాజిద్ కూడా ఒక హార్డ్ హిట్టర్. పెద్దగా షాట్లు ఆడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. ప్రతిసారి పెద్ద బ్యాటింగే ఆడతాడు. ఈసారి ఎట్ట ఆడతాడు చూడాలి మనం. గుడ్ ఫీల్డింగ్ అక్కడ జైతూన్ నుంచి. గట్టి కొట్టే ప్రయత్నం సునీల్. ఎటువంటి అవకాశం ఇవ్వట్లేదండి బ్యాట్స్మెన్లకి. శివ మంచి బౌలింగ్. ఈసారి మరొక వైట్ బాల్ శివ నుంచి. శివ 2 వైడ్లు వేసాడు ఇదే ఓవర్లో. సునీల్ మరొకసారి గట్టి కొట్టే ప్రయత్నం. మరొకసారి డాట్ బాల్. 2 ఓవర్లు ముగిసేసరికి 9 పరుగులు. 3 ఓవర్లు ముగిసేసరికి 9 పరుగులు 2 వికెట్లు. బీటీఎం సాగి చాలా చక్కగా సింగల్ని అందుకున్నాడు. ఇప్పుడు మరొక ఛాన్స్ సునీల్కి. పవర్ ప్లేలో బాగా హిట్ చేస్తాడు. మరొకసారి క్యాచ్ మిస్. కీపింగ్ తేజ నుంచి. అది
అందుకునేవాడే కానీ ఒకప్పుడు, ఇప్పుడు కాదు. వయసులో ఉన్నప్పుడు అన్నీ చేశాడు, వయసు అయిపోయాక ఏం చేయలేకపోతున్నాడు. చాలా అద్భుతమైన బాల్. మరొకసారి లిఖిల్ నుంచి సూపర్. అయినా సరే నో ఛాన్స్, ఎటువంటి పరుగు లభించలేదు. అద్భుతమైన బౌలింగ్ అక్కడ లిఖిల్ నుంచి. అద్భుతమైన బాల్. రిస్క్ తీసుకుని సింగల్ తీసుకున్నారని మిస్ ఫీల్డ్. ఒక రన్ కూడా లేదు, అలాంటిది 2 పరుగులు ఇచ్చారు. అబ్బా, పెద్దగా ఆడే ప్రయత్నం, బ్యాట్కి సరిగా కనెక్షన్ కుదరలేదు. కేవలం 1 పరుగు మాత్రం లభించింది సాదిక్కి. 4 ఓవర్లకి 14, 2 వికెట్లు. తన 3వ ఓవర్ వేయడం కోసం వచ్చాడు శివ కెప్టెన్. అద్భుతమైన షాట్, ఎక్స్ట్రా కవర్స్ మీదుగా బౌండరీ వెళ్తుందా లేదా చూడాలి. మొత్తానికి బౌండరీ సాధించాడు సాదిక్. అద్భుతమైన బాల్ అక్కడ శివ నుంచి. సింగల్ లభించే అవకాశం. మొత్తానికి రిస్క్ సింగల్. మరొకసారి మంచి బాల్ శివ నుంచి. మిస్ ఫెయిల్ శామీ నుంచి. రన్నుని సునాయాసంగా 1 పరుగు ఇచ్చాడు శామీ. లేజీగా పట్టబోయి అద్భుతమైన బాల్ అక్కడ శివ నుంచి. అద్భుతమైన బౌలింగ్ ఇక్కడ శివ. తన కెప్టెన్ సిని చాలా చక్కగా బాధ్యతలను తీసుకొని బౌలింగ్లో కూడా అంతే బాధ్యతగా రాణిస్తూ ఉన్నాడు. బ్యాటింగ్లో కూడా చాలా చక్కగా ఆడాడు. నాట్అవుట్గా నిలిచాడు. 5 ఓవర్లు ముగిసేసరికి 20 పరుగులు, 2 వికెట్లు. BDM టీం. సాజిద్ 9 బాళ్ళకి 10 పరుగులు. సాజిద్ 10 బాళ్ళకి 11 పరుగులు. సునీల్ 11 బాళ్ళకి 4. శివకుమార్ 3 ఓవర్లకి 15 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. లిఖిల్ తన 3వ ఓవర్ వేయడం కోసం వచ్చాడు. ఇతను కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 2 ఓవర్లకి కేవలం 6 పరుగులు మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీశాడు. ఫుల్ టాస్, చాలా అద్భుతమైన షాట్. మిడ్ ఆఫ్ మీదుగా మంచి 4 తరలించాడు. మంచి బ్యాటింగ్ సాజిద్ నుంచి. సాజిద్ ఇది మొదటి మ్యాచ్ అండి ఈ గ్రౌండ్లో ఆడడం. కానీ ఎంతసేపు ఆడి ఎన్ని రన్స్ ఎలా టీంకి ఇస్తాడో చూడాలి మనం. మంచి బ్యాక్ లిఖిల్ నుంచి మంచి బాల్ వేశాడు. మరొకసారి గట్టి కొట్టే ప్రయత్నం. దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఫీల్డర్ పండు. కేవలం 1 పరుగు మాత్రమే లభించింది. ప్రయత్నం. అబ్బా, క్యాచ్ మిస్. ఛాన్స్ తీసుకునే అవకాశం వచ్చింది కానీ ఛాన్స్ని సరిగా ఉపయోగించుకోలేకపోయాడు శామీ. అద్భుతమైన క్యాచ్ ఒకవేళ పట్టుంటే, కానీ 2 పరుగులు తీసేసుకున్నారు బ్యాట్స్మెన్స్. మంచి రన్నింగ్. సునీల్కి ఒక మంచి అవకాశం వచ్చింది. దాన్ని ఏ విధంగా సద్వినియోగం చేస్తాడో చూడాలి మనం. ఒకవేళ తగులుంటే అవుట్ అయ్యే ఛాన్స్ ఉంది. అక్కడ మరొకసారి మిస్ ఫీల్డ్. అక్కడ 4 వెళ్ళిందా లేదా అనేది చూడాలి.
అద్భుతమైన బాల్ అండి అఖిల్ నుంచి. ఓవర్ 6 ఓవర్లకి 30, 2 వికెట్లు. మీడియం టీం స్కోర్ చిన్నదేనండి, ఆవేశపడాల్సిన పని లేదు. బాల్ టు బాల్ స్కోర్ మాత్రమే ఉంది, ఈజీగా చేయొచ్చు. బ్యాట్స్మెన్లు కాసేపు ఆడి వాళ్ళ ప్రతిభని చూపిస్తే, లేకపోతే కష్టాల్లో పడుతుంది మీడియం టీం. లిఖేల్ తన మొదటి మ్యాచ్ ఆడుతున్నాడు ఈ గ్రౌండ్లో. లైన్ ఆన్ లైన్, హైట్ అడ్వాంటేజ్, చక్కగా బౌలింగ్ వేస్తున్నాడు లోహిత్. ఒక మంచి ఆల్రౌండర్. వాట్ ఏ బాల్, చాలా అద్భుతమైన బాల్ అండి. మంచి పేస్ అండ్ లైన్ అండ్ లెంత్, అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. స్లో బాల్, సూపర్ బాల్. అద్భుతమైన షాట్ ఆడబ్బా, మరొకసారి క్యాచ్ అయ్యే ఛాన్స్. లిఖిల్ చేజార్చాడు. మంచి అవకాశాన్ని మరొకసారి మిస్ చేశారని చెప్పుకోవాలి. సూపర్ సింగల్ అక్కడ. చాలా చక్కగా ఆడి సింగల్ తీశాడు సునీల్. చక్కటి ఫీల్డింగ్ శివ నుంచి. సాజిద్ చాలా చక్కగా పాయింట్ మీద బ్యాటింగ్ ఆడాడు. మరొక బౌండరీ లభించింది. మరొకసారి మంచి షాట్. సాజిద్ ఒక మంచి షాట్తో సింగల్ సాధించాడు సాజిద్. ఒక బౌండరీ. ఇలా ఆడితే చాలండి మీడియం టీం. వికెట్ కోల్పోకుండా చిన్నగా ఆచితూచి సింగల్స్ ఆడితే సరిపోతుంది. రన్అట్ అయ్యే ఛాన్స్ ఉంది, కానీ రన్అట్ బ్యాట్ వికెట్కి బాల్ తగలలేదు. తగులున్నా కానీ రన్అట్ అని ఖచ్చితంగా చెప్పలేం. శామీ ఈ టీంకి బలం, కానీ ఆ బలమే సరిగా బౌలింగ్ చేయలేని పరిస్థితి. సునాయాసంగా 2 రన్లు సాధించుకున్నారు బ్యాట్స్మెన్. ఓవర్ 8 ఓవర్లు ముగిసేసరికి 41, 2 వికెట్లు మీడియం టీం. లోహిత్ ఇందాక ఓవర్ అద్భుతంగా బౌలింగ్ చేశాడండి. ఓవర్కి 2 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ఈ ఓవర్లో వికెట్ తీస్తాడా లేక రన్స్ ఆపుతాడా అనేది చూద్దాం. స్కోర్ అయితే బాల్ టు బాలే ఉంది. కష్టపడాల్సిన అవసరం లేదు, రిస్క్ తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. త్రో బయటికి వేశాడు. అదృష్టం బాగుంది. రాయి తగిలి మరొకసారి బౌలర్కే వచ్చేసింది.
కొట్టే ప్రయత్నం సునీల్. ఇక్కడ శివ మిస్ చేయడు. అద్భుతమైన త్రో. వాట్ ఏ బాల్, చాలా అద్భుతంగా బౌలింగ్ చేశాడండి లోహిత్. వికెట్ పక్క నుంచి బంతి వెళ్ళింది. ఒకవేళ తగులుంటే మాత్రం వికెట్ ఎగిరి తేజ చేతికి వచ్చేది. మంచి ఎయిర్కట్, చాలా చక్కగా ఫ్లిక్ చేశాడు సాజిద్. స్ట్రైట్ ఒక సింగల్ సాధించాడు. స్లో బాల్ని చాలా అద్భుతంగా గెస్ట్ చేసి సింగిల్ సాధించాడు సునీల్. ఓవర్ 9 ఓవర్లు ముగిసేసరికి 46 పరుగులు, 2 వికెట్లు. శామీ తన 2వ ఓవర్ వేయడం కోసం వచ్చాడు. చాలా అద్భుతంగా సింగిల్ సాధించాడు. మరొకసారి సునీల్ ఎటువంటి రిస్క్ తీసుకోకుండా చిన్నగా ఆడుతున్నాడు బ్యాటింగ్. ఫీల్డింగ్లో మార్పు చేస్తున్నాడు బౌలర్. ఫీల్డింగ్ని క్లోజ్ చేశాడు శామీ. ఏ విధంగా వేస్తాడు బాల్ ఇప్పుడు చూడాలి మనం. కాలు జారింది, కింద పడ్డాడు, కాలు కూడా బెనికింది. ఈ బౌలర్ గానే ఇంజూర్ అయితే రాయల్ ప్యాంథర్స్కి ఎదురులేని దెబ్బ మంచిదని చెప్తున్నాడు సూర్యతేజ. ఇంజూర్ తర్వాత శామీ బంతి వేయడం కోసం రెడీ అయ్యాడు. అద్భుతమైన బాల్ ఈసారి శామీ నుంచి. శామీని ప్యాంథర్తో పోలుస్తున్నారండి టీమ్మేట్స్. అద్భుతమైన బాల్ అక్కడ. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. దెబ్బ తగిలిన తర్వాత, దెబ్బ తగిలితే కానీ రంగంలోకి రాలేదని చెప్పుకోవాలి శామీ. దెబ్బ తగిలిన మరుక్షణం నుంచి చెలరేగిపోతున్నాడు బౌలింగ్లో. మంచి బాల్, వికెట్ మిస్ అండి. లేకపోతే బౌల్డ్ అయ్యే ఛాన్స్ వస్తున్నది. వికెట్ పక్క నుంచి బంతిని వెళ్ళింది. కాలుకి దెబ్బ తగిలిన కానీ తన టీం కోసం లెక్క చేయకుండా బంతిని విసిరేస్తూ ఉన్నాడు. ఈసారి కంట్రోల్ తప్పి బయటకు వేశాడు. మరొకసారి నేరుగా కాళ్ళకి అద్భుతమైన బౌలింగ్. దెబ్బ తగిలినా కానీ ఎటువంటి పరుగు ఇవ్వకుండా చాలా అద్భుతంగా బౌలింగ్ చేసిన శామీ ద ప్యాంథర్ అంటండి సూర్యతేజ చెప్పాడు. మంచి షాట్ ఇక్కడ సాజిద్ నుంచి. మోలా చక్కటి ఫీల్డింగ్. అతను ఆల్రెడీ 2 క్యాచ్లు తీసుకో ఉన్నాడు. లోహిత్ స్లో బంతి వేశాడు కానీ సునీల్ దాన్ని అద్భుతంగా గెస్ట్ చేశాడు. అవుటా నాట్ అవుటా అనేది తేలాల్సి ఉంది. కానీ 2 పరుగులు సాధించేశారు. కుర్రోడు మంచి రన్నింగ్లో ఉన్నాడు. కుర్రపిల్లోడు
తగిలితే బాల్ దెంగేసేదిరా. అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు లోహిత్. చాలా చక్కటి బంతి విసిరేశాడు. ఒక మంచి లైన్ అండ్ లెంత్ గల బాల్ని విసిరేశాడు. అతను 3వ ఓవర్ వేస్తున్నాడండి. ఈసారి ఛాన్స్ తీసుకున్నాడు సునీల్. మిడ్ వికెట్ మీదుగా గట్టిగా కొట్టాడు. 2 పరుగులు సునాయాసంగా దొరికినాయి. మరొకసారి లేదు, అవకాశం లేదు. లోహిత్ వాట్ ఏ బాల్. చిన్న బాల్ వేయలేదండి, అద్భుతమైన బాల్ అండి. మంచి లైన్ లెంత్, బుల్లెట్లు లాంటి బంతులు విసిరేస్తున్న లోహిత్. మరొకసారి చక్కటి యార్కర్, కానీ ఈసారి కాలు తగిలింది బంతి. మొత్తానికి 11 ఓవర్లు ముగిసాయి. 54 పరుగులు, 2 వికెట్లు BDM టీం. లోహిత్ 3 ఓవర్లు వేసి 12 పరుగులు మాత్రమే ఇచ్చాడు. శామి 2 ఓవర్లకు 12 పరుగులు ఇచ్చాడు. ఈ ఓవర్లో ఎన్ని పరుగులు ఇస్తాడో చూడాలి, లేదా వికెట్ తీస్తాడేమో చూడాలి. సాజిద్ నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. వెంటనే వికెట్లు పడిపోయిన తరుణంలో సాజిద్ బ్యాటింగ్లోకి దిగి చాలా చక్కగా పార్ట్నర్షిప్ చేస్తున్నారు సునీల్ అండ్ సాజిద్. మరొకసారి లేట్ కట్ ఆడే ప్రయత్నంలో డాట్ బాల్. అద్భుతమైన డ్రైవ్. ఇక్కడ మోలాలి, మంచి ఫీల్డింగ్. శామి మంచి షాట్ సునీల్ నుంచి, 1 పరుగు. కమెంటరీలో మార్పు. శామి బౌలింగ్ వెల్, స్లో బాల్, చక్కటి స్లో బాల్ వేశాడు. శివ స్ట్రైట్ లాంగ్ ఆఫ్, స్ట్రైట్ ఉండడం వల్ల కొద్దిగా గ్యాప్ గమనించి సునీల్ 4 తరలించాడు బాల్ని. ఈ మధ్య శామి పవర్ తగ్గిపోయి ఫాస్ట్ వేయకుండా స్లో బాల్ వేస్తున్నాడు. 6 బాల్లో పేస్ 2 బాల్ వేస్తే స్లో బాల్ 4 బాల్ వేస్తున్నాడు. కొంచెం పేస్ పడితే శామి బౌలింగ్ అనేది చాలా కష్టం అవుతుంది, అది అందరికీ తెలుసు. ఎస్పెషల్లీ బ్యాట్స్మెన్స్కి చాలా కష్టం అవుతుంది. చూడాలి. నెక్స్ట్ బాల్ వచ్చాడు, పేస్తో మళ్ళీ తిరిగి వచ్చాడు. ఇట్స్ అ డాట్ బాల్, ఓవర్. బౌలింగ్లోకి మళ్ళీ లోహిత్ తన 4వ ఓవర్ వేయడానికి వచ్చాడు. కంటిన్యూగా స్పెల్. సో కెప్టెన్ ఆలోచన విధానం బాగానే ఉందండి. సో వికెట్స్ పడలేదు కాబట్టి టఫ్ బౌలింగ్ని వేపిస్తున్నాడు. వెరీ గుడ్ బౌలింగ్, నైస్ బౌలింగ్ చూస్తున్నాం మనం లోహిత్ నుంచి. అలాగే ఫస్ట్ ఇన్నింగ్స్ బ్యాటింగ్లో కూడా లోహిత్ 38 రన్స్ హై స్కోరర్గా ఉన్నాడు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సో బౌలింగ్లో చూడాలి ఎన్ని వికెట్లు తీసుకుంటాడో. గ్రేట్ బాల్, గ్యాప్లో ఉంది. ఖచ్చితంగా 2 రన్స్ అనేవి లభిస్తాయని చెప్పాలి బ్యాట్స్మెన్కి. ఫీల్డింగ్ బై సుబాని. BDM టీం 2 వికెట్లు కోల్పోయింది. 13వ ఓవర్ జరుగుతుంది. 63 పరుగులు, 2 వికెట్లు. సాజిద్ అండ్ సునీల్ పార్ట్నర్షిప్ బిల్డ్ చేస్తున్నారు. గ్రేట్ బౌలింగ్, చక్కగా ఆడాడు సాజిద్. మిడన్, గుడ్ సింగిల్.
సాది చాలా చక్కగా ఆడుతున్నాడు. 33 బాల్స్లో 33 రన్స్, దానిలో 3 బౌండరీలు ఉన్నాయి. సో రొటేషన్ అనేది చాలా బాగా చేస్తున్నాడు. సునీల్ రాజు కూడా 24 రన్స్ మీద ఉన్నాడు, ఒకటే 4. ఇట్స్ అ ఫుల్ టాస్ బాల్. నో బైమన్ ఇస్తారా అంపైర్స్? రివ్యూ ఏమైనా తీసుకుంటారా? ఫుల్ టాస్ బాల్, బౌండరీ తరలించాడు సునీల్. గ్రేట్ బాల్ చూస్తున్నాం మనం లోహిత్ నుంచి. ఖచ్చితంగా ఎల్బిడబ్ల్యూ అయితే ఉంటే మాత్రం కంపల్సరీ ప్లంబ్ అండి. అవుట్ ఆఫ్ 4 balls 2 balls ప్లంబ్ అయింది. అంత చక్కగా వికెట్ టు వికెట్ బౌలింగ్ వేస్తున్నాడు లోహిత్, మనం అప్రిషియేట్ చేయాలి. సో 13th over లాస్ట్ బాల్, 68 runs, loss of 2 wickets, medium team. Again full toss ball, long off కాడాడు. చక్కటి సింగిల్. ఎండ్ ఆఫ్ 13th over. 13 ఓవర్లు కంప్లీట్ అయిపోయింది. 69 runs, లాస్ ఆఫ్ 2 wickets, మీడియం టీమ్. సో రిక్వైర్డ్ 72 బాళ్ళకి 83 runs. 14వ ఓవర్ ఫారూక్ బౌలింగ్లోకి వచ్చాడు. అంత ఫాస్ట్ వేయడు, అంత స్లో వేయడు, మీడియం ఫాస్ట్. చక్కటి లైన్లు తెస్తాడు ఫారూక్. ఇట్స్ స్లో బాల్ బట్ ఇట్స్ అ సిక్సర్. ఏదో ప్లాన్ ప్రకారం వేసాడు, బట్ అది బాగా కనెక్ట్ చేశాడు సునీల్ రాజు. ఇట్స్ అ బిగ్ బౌండరీ, బట్ అది 6 వెళ్ళిపోయింది. ఫస్ట్ బాల్ 6 runs. వెరీ గుడ్ సింగిల్ మనం చూస్తున్నాం ఇక్కడ. రన్నింగ్ బిట్వీన్ ద వికెట్స్. బౌండరీస్ ఎంత ఇంపార్టెంటో సింగిల్స్ 2Ds కూడా అంతే ఇంపార్టెంట్ స్కోర్కి. ప్రతి ఒక్క రన్ను చివరకు వచ్చేసరికి చాలా ఇంపార్టెంట్. గత జరిగిన మ్యాచ్లో చూస్తూనే ఉన్నాం మనం, ఒక్క రన్ను 2 runsతో ఎంత కష్టపడుతున్నారు అనేది. వెరీ ఇంపార్టెంట్ మనకి సింగిల్ రన్ కూడా, ఓవర్ త్రోస్. బట్ ఈ సింగిల్స్ అనేవి, రొటేషన్ అనేది ఇంపార్టెంట్ వికెట్స్ మధ్యలో. గుడ్ బ్యాటింగ్ చూస్తున్నాం సాజిద్ నుంచి మనం. ఇట్స్ అ డ్రాప్ క్యాచ్, ఇట్స్ అ డ్రాప్ ఫ్రమ్ ద సామి. జస్ట్ పుష్ చేశాడు సాజిద్, జస్ట్ పుష్ చేశాడు, షాట్ ఆడలేదు. కవర్స్ మీదుగా షాట్ ట్రై చేశాడు, చేతిలోకి వెళ్ళిపోయింది. క్యాచ్ అనేది మిస్ అయిపోయింది. సామి అరుదుగా క్యాచ్ వదులుతూ ఉంటాడు. ఖచ్చితంగా సాజిద్ ఏదో పూజ చేసే వచ్చి ఉంటాడు. గుడ్ బౌలింగ్. అగైన్ మళ్ళీ వచ్చింది, మళ్ళీ క్యాచ్ ఛాన్స్ వచ్చింది. ఖచ్చితంగా ఇది 10,000 రూపాయలు పూజ అని చెప్పాలి సాజిద్. 2 డ్రా వరుసగా 2 క్యాచ్లు. బ్యాక్ టు బ్యాక్ బ్యాట్లీ కన్నా చెప్పాలి. మంచి బౌలింగ్ వేస్తున్నాడు ఫారూక్ నుంచి, మనం చూడొచ్చు. గ్రేట్ బాల్, మళ్ళీ షాట్కి ప్రయత్నం. క్యాచ్ ఉందా? ఇట్స్ అ సిక్సర్. ఈ ఓవర్ అనేది మీడియం టీంకి ఒక వరం అనే చెప్పాలి. 2 big boundaries. ఫస్ట్ బాల్ 6 అండ్ అగైన్ 6 బాల్, మళ్ళీ 6 వచ్చింది. 2 క్యాచ్లు. ఈ ఓవర్ చాలా టర్నింగ్గా మారింది. క్యాచ్ పట్టేసి ఉంటే బౌలింగ్ టీంకి కొంచెం ఫేవర్గా ఉండబోయింది. మంచి బౌలింగ్, మంచి స్పెల్ అని చెప్పాలి ఫారూక్ నుంచి. గ్రేట్ బాల్, మళ్ళీ మిడాన్ మీదుగా షాట్, మిడాన్ మీదుగా ఫీల్డర్ సుమాని. 2 runs. ఇట్స్ అ బిగ్ ఓవర్ ఫర్ ద మీడియం టీమ్. రన్స్ గ్యాప్ అనేది చాలా తగ్గిపోయింది. వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు 66 బంతులకి 67 పరుగులు మాత్రమే, 1 రన్ ఎక్స్ట్రా మాత్రమే. బాల్ టు బాల్ ఉంది అంతే. జస్ట్ 1 ఓవర్ డిఫరెన్స్ అనేది మార్చేసింది స్కోర్లో, చేజింగ్లో. సో దీని తర్వాత అయినా సరే వాళ్ళు కట్టడి చేయగలుగుతారా లేదా? బౌలింగ్లో
మంచి బౌలింగ్, మంచి స్పెల్ వేస్తే మాత్రం చెప్పలేము. సో చేసింగ్ అనేది అంత కష్టం కాదు ఈ పిచ్ మీద. ఈవెన్ 1-2 రన్లతో గెలిచిన మ్యాచ్లు కూడా ఉన్నాయి సేమ్ గ్రౌండ్లో. బట్ ప్లస్ పాయింట్ ఏంటంటే బీడియం టీంకి వికెట్స్ చాలా ఉన్నాయి చేతిలో. వాళ్ళు ఇప్పటివరకు కోల్పోయింది 2 వికెట్స్ మాత్రమే. సాజిద్ అండ్ సునీల్ ఇద్దరు చాలా చక్కగా ఆడుతున్నారు. సునీల్ రాజు 44 రన్స్, సాజిద్ 34 రన్స్తో గ్రీస్లో ఉన్నారు. టోటల్ బీడియం టీమ్ 85 రన్స్, లాస్ ఆఫ్ 2 వికెట్స్, 14 ఓవర్స్ కంప్లీటెడ్. 15th ఓవర్ కెప్టెన్ శివకుమార్ వచ్చాడు. ఈ ఓవర్ ఏదైనా మ్యాజిక్ జరుగుతుందా? గ్రేట్ బాల్ ఇక్కడ, గ్రేట్ బాల్ సామీ నుంచి మనం మంచి ఫీల్డింగ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాం ఇప్పుడు. చక్కటి బౌలింగ్ చెప్పొచ్చు మనం ఇక్కడ. శివ నుంచి సింగిల్, టూడినా, ఇట్స్ అ సింగిల్. తేజ షార్ట్ కీపింగ్ వెళ్ళాడు. తెలుసు మనకి, చాలా చక్కగా చేస్తాడు కీపింగ్ అనేది. ఓ ఇట్స్ వెరీ గుడ్ బ్యాటింగ్ అని చెప్పాలి సాజిద్ నుంచి. చక్కగా ఇక్కడ మన గ్యాప్స్ చూసి ఆడుతున్నాడు. 2 రన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గుడ్ ఫీల్డింగ్ చూస్తాం మనం అక్కడ మొలాలి నుంచి. చాలా బాగా తెలుసు అందరు క్రికెట్ లవర్స్కి. మొలాలి దగ్గర బాల్ వెళ్ళిందంటే గది కట్టేస్తాడు. బాల్ ఎటు పోదు, అంత మంచి ఫీల్డర్, అంత మంచి క్యాచెస్ పడతాడు మొలాలి. మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అయింది చెప్పాలి బీడియం టీంకి. ఇద్దరు బ్యాట్స్మెన్ నుంచి చక్కటి బౌలింగ్ చేస్తున్నాడు. చక్కటి బ్యాటింగ్ జరుగుతుంది ఇక్కడ. మంచి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ అయింది. 86 రన్లు పార్ట్నర్షిప్ అనేది, 152 చేసింగ్లో అనేది చాలా పెద్ద విషయం. 86 రన్స్ పార్ట్నర్షిప్ 77 బాల్స్కి. గ్రేట్ బాల్ మళ్ళీ స్క్వేర్ లెగ్ మీదుగా బౌండరీ. ఫీల్డర్ అనేది స్క్వేర్ లెగ్, ఇక్కడ మనకి ఫైన్ లెగ్ ఎక్కడా లేడు ఫీల్డర్. సో దాన్ని గమనించుకొని బ్యాట్స్మెన్ చాలా బాగా ఆడుతున్నారు ఇద్దరు. ఓ గ్రేట్ బాల్ అని చెప్పొచ్చు మనం ఇక్కడ. ఇట్స్ 50 సునీల్ రాజు 50 రన్స్. ఇట్స్ 50 రన్స్ సునీల్, ఫస్ట్ 50 ఈ టోర్నమెంట్లో. వెరీ గుడ్ బ్యాటింగ్ చేస్తున్నాడు. ఓవర్ కంప్లీట్ అయిపోయింది. 15 ఓవర్లు కంప్లీట్ అయ్యే సమయానికి బీడియం టీం 96 పరుగులు, లాస్ ఆఫ్ 2 వికెట్స్. ఇంకా రిక్వైర్డ్ 10 ఓవర్లకి 56 రన్లు మాత్రమే. 60 బాల్కి 56. చాలా సునాయాసంగా విజయం అనేది సాధిస్తారనుకుంటున్నాము. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వికెట్స్ అనేవి చాలా ఉన్నాయి. ప్రజెంట్ 2 వికెట్స్ మాత్రమే లాస్ అయినారు. బట్ ఇట్స్ అ క్రికెట్, మనం ఏమీ చెప్పలేము, ఏదైనా జరగవచ్చు. బౌలింగ్లోకి లికేల్ చూస్తున్నాం మనం ఇక్కడ. స్పెల్ లికిల్ ఆల్రెడీ 3 ఓవర్స్ కంప్లీట్ చేస్తున్నాడు. 4th ఓవర్ సెకండ్ స్పెల్కి వచ్చాడు. మంచి బౌలింగ్ చేస్తాడు లికిల్, మనకు తెలుసు. నైస్ బౌలింగ్ ఇక్కడ చూస్తున్నాం మనం లికిల్ నుంచి. ఇప్పటి వరకు తనేసింది 3 ఓవర్స్కి 15 రన్స్ మాత్రమే ఇచ్చున్నాడు. గ్రేట్ బాల్ మిడ్ ఆన్ మీదుగా మంచి షాట్ చూస్తున్నాం సునీల్ నుంచి. పండు ఫీల్డింగ్, ఇట్స్ అ సింగిల్ రన్. వెరీ గుడ్ ఫీల్డింగ్ పండు నుంచి, సింగిల్ రన్ మాత్రమే. మంచి రన్నింగ్ బిట్వీన్ ది వికెట్స్ చూస్తున్నాం మనకి. కౌశిక్ ఉన్నాడు బై రన్నర్ సునీల్కి. ఇట్స్ అ ఫుల్ టాస్ అండ్ గ్రేట్ షాట్ కవర్స్ మీదుగా. ఈజ్ ఇట్ 6 or 4? ఇట్స్ అ బౌండరీ, 4 runs. మంచి షాట్ చూసాం మనం సాజిద్ నుంచి కవర్స్ మీదుగా. గ్రేట్ షాట్ అని చెప్పాలి. ఫుల్ టాస్ బాల్ని చాలా చక్కగా కవర్స్ వైపు తరలించాడు. గ్రేట్ బ్యాటింగ్.
గ్రేట్ బ్యాటింగ్ గ్రేట్ బ్యాటింగ్ మంచి బౌలింగ్ చూస్తున్నాం మనం. అలాగే వికెట్ నుంచి కొంచెం మిస్ఫైర్ అయింది, ఫుల్ టాస్ పడిపోయింది. ఓ గ్రేట్ బ్యాట్, ఇక్కడ మంచి గ్యాప్లో ఉంది బాల్. అయితే 2 runs వెళ్తారా? ఇస్ ఇట్ 2 runs? ఓ గుడ్ రన్నింగ్ చూస్తాం మనం సాయుధ్ నుంచి. ఇట్స్ అ మిస్ ఫీల్డ్ అగైన్. ఇక్కడ 2 runs కాస్త 3 runs అవుతున్నాయి. ఈ ఓవర్ త్రోస్ అనేవి చాలా ఇంపార్టెంట్, ఎక్స్ట్రా రన్స్ ఓవర్ త్రోస్ అనేవి. సార్ సో స్ట్రైక్లో సునీల్. ఓ మంచి డిఫెన్స్, ఇక్కడ మంచి సింగిల్ ఆడుతున్నాడు సునీల్. షాట్లు ఎప్పుడు ఆడాలి, సింగిల్స్ ఎలా ఆడాలి అనేది చాలా బాగా రొటేషన్ అనేది జరుగుతూ ఉంది బిట్వీన్ ద వికెట్స్. మంచి పార్ట్నర్షిప్ అని చెప్పాలి ఇక్కడ. స్ట్రైక్లో సాజిద్ 45 runs మీద ఉన్నాడు. గ్రేట్ బ్యాటింగ్ అని చెప్పొచ్చు ఇక్కడ. మంచి డ్రైవ్ ఆడాడు. బౌలింగ్లోకి మళ్ళీ శివ కెప్టెన్. తన లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చేసాడు శివ. గ్రేట్ బాల్ చెప్పొచ్చు శివ నుంచి. సునీల్ సాజిద్ అనేది చేజింగ్ని చాలా ఈజీ చేసేసారు టీంకి. చక్కగా వికెట్ అని నిలబెట్టేసి పార్ట్నర్షిప్ అనేది బిల్డ్ చేశారు. ఇట్స్ అ డాట్ బాల్. చేజింగ్ని చాలా ఈజీ చేశారు. స్కోర్ అనేది కూడా ఇంకొద్దిగా ఉంటే చేజింగ్ అనేది కొంచెం కష్టం అని చెప్పాలి. బట్ 150 అనేది చేజబుల్ టార్గెట్ అని చెప్పాలి. సో లెగ్ సైడ్ ఇట్స్ 2 runs. గ్రేట్ బాల్ చూస్తున్నాం శివ నుంచి మనం. హోప్ అయితే కోల్పోవట్లేదు రాయల్ ప్యాంథర్స్. ఇంకా కొట్టాల్సింది ఇంకా మనకి 49 balls 44 runs రిక్వైర్డ్. సో లాస్ట్ బాల్ ఆఫ్ ది ఓవర్. గ్రేట్ షాట్ చూస్తున్నాం సునీల్ నుంచి. మంచి ఫీల్డింగ్, సింగిల్ రన్. మళ్ళీ బౌలింగ్లోకి లోహిత్. తన లాస్ట్ ఓవర్ వేయడానికి వచ్చేసాడు ఇన్నింగ్స్లో. సో వికెట్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేద్దామా లాస్ట్ ఓవర్లో? గ్రేట్ బాల్ చూస్తున్నాం మన లోహిత్ నుంచి. స్క్వేర్ లెగ్ మీదుగా. కెన్ దే మేక్ ఇట్ 2? నో, ఇట్స్ అ సింగిల్ రన్. మంచి ఫీల్డింగ్ చేతు నుంచి. స్ట్రైక్లో సాజిద్. గ్రేట్ బ్యాటింగ్ చూస్తాం మన పాయింట్ ద్వారా. తను రూమ్ తీసుకొని చాలా బాగా కట్ చేశాడు. ఇట్స్ అ సింగిల్ రన్. గ్రేట్ బ్యాటింగ్ చూస్తున్నాం, మంచి రొటేషన్ చూస్తున్నాం సాజిద్ నుంచి మనం. అలాగే ఇటు సైడ్ సునీల్ రాజు హిట్టింగ్ చేస్తూ ఉన్నాడు. గ్రేట్ బ్యాటింగ్ సింగిల్స్ అండ్ 2 days మంచి రొటేషన్ జరుగుతుంది బిట్వీన్ ద వికెట్. గ్రేట్ బ్యాటింగ్ ఇక్కడ కవర్స్ ద్వారా మళ్ళీ సాజిద్. సో 2 runs చూస్తున్నాం. ఫుల్ టాస్ అనేది చాలా బాగా యూజ్ చేస్తున్నాడు సాజిద్. గ్యాప్ షాట్స్ ఆడుతూ ఉన్నాడు ఎక్కువగా చూస్తే. మంచి బ్యాటింగ్ చూస్తున్నాం సాజిద్ నుంచి. గ్రేట్ బౌలింగ్, నైస్ బౌలింగ్ లోహిత్ నుంచి. ఈ ఓవర్లో లోహిత్కి లాస్ట్ బాల్, స్పెల్లో కూడా లాస్ట్ బాల్. 18వ ఓవర్లో చివరి బంతి. స్ట్రైక్లో సాజిద్. గ్రేట్ బాల్ అని చెప్పాలి. ఇట్స్ అ డాట్ బాల్. 18 overs కంప్లీట్. 114, లాస్ ఆఫ్ 2 wickets. రిక్వైర్డ్ 7 overs 38 runs రిక్వైర్డ్. 38 runs 42 balls.
మంచి స్పెల్ పడితే బ్యాటింగ్ రన్స్ అనేవి చాలా కష్టం అవుతాయి. సో మనం ఎక్స్పెక్ట్ చేయాలి. ఇప్పుడు మౌలాలి నుంచి కొత్త బౌలర్ని ఈ టైంలో దింపుతున్నారు రాయల్ ప్యాంథర్స్. మౌలాలి ద్వారా ఏమైనా బ్రేక్ త్రూ అవుతుందా? కొత్త బౌలర్ మౌలాలిని దింపారు. లాస్ట్ 7 overs 38 runs రిక్వైర్డ్. బౌలింగ్లో మౌలాలి. ఓ రాగానే ఒక ఫ్రీ రన్. ఫ్రీ రన్ అని చెప్పాలి. ఫస్ట్ బాల్ వైడ్. ఓ గ్రేట్ బాల్ నైస్ బౌలింగ్ అని చెప్పాలి. సో ఈ టైంలో ఇలాంటి ప్రయోగం అనేది మనము కొంచెం మంచిగా అవ్వచ్చు, చెడు అవ్వచ్చు, ఏదైనా జరగచ్చు. సో బ్యాట్స్మెన్స్ ఇప్పుడు దాకా అందరు బౌల్ ఆడేశారు. సో న్యూ బౌలర్ని ట్రై చేశారు కెప్టెన్, బట్ ఇట్స్ అ స్లాట్ అండ్ ఇట్స్ అ బిగ్ సిక్సర్ అని చెప్పాలి. ఇక్కడ స్లాట్లో పడితే మాత్రం సునీల్ వదలు. లాంగ్ ఆన్ స్ట్రైట్ అనేది చాలా స్ట్రాంగ్ బ్యాట్స్మెన్ సునీల్. గ్రేట్ షాట్ అని చెప్పాలి. బాల్ అనేది కనుమరుగైపోయిందండి. లాంగ్ ఆన్ మీదుగా ఎక్కడికో వెళ్ళిపోయింది. చక్కటి బంతి. అగైన్ ఇట్స్ అ వైడ్. సో ఈ ఓవర్ అనేది బ్యాటింగ్కే మారుతుంది. ఇక్కడ బౌలింగ్లో మార్పు జరిగింది కదా. అగైన్ ఇట్స్ అ స్ట్రైట్. ఇట్స్ అ సిక్సర్ అగైన్ ఇట్స్ అ సిక్సర్. స్లాట్లో బాల్ ఉంటే మాత్రం బ్యాట్స్మెన్లు ఇక్కడ రెచ్చిపోతున్నారండి. ఇక్కడ 2 బంతులు పడ్డాయి, 2 వైడ్లు, 2 సిక్సర్లు. కెప్టెన్ ట్రైడ్ సంథింగ్. ఒక న్యూ బౌలర్ని ఇంట్రడ్యూస్ చేశారు ఈ టైంలో. ఓ గ్రేట్ బాల్ కమ్ బ్యాక్ అని చెప్పాలి మనం మౌలాలి నుంచి. మంచి చక్కటి బౌలింగ్ మౌలాలి నుంచి. 2 పెద్ద బౌండరీలు, 2 వైడ్లు వచ్చేసాయి. ఆల్రెడీ 14 runs ఆల్రెడీ వచ్చేసాయి ఈ ఓవర్లో. జస్ట్ రిక్వైర్డ్ 24 runs. మీడియం టైం అండ్ ఇట్స్ అగైన్ వైడ్. ఈ ఓవర్లో 3 runs ఎక్స్ట్రాస్ వచ్చాయండి. 3 వైడ్లు, 2 సిక్సర్లు, 15 runs వచ్చేసాయి ఆల్రెడీ. సో మీడియం టీమ్ రిక్వైర్డ్ ఓన్లీ 23 runs. ఆఫ్ సైడ్ నుంచి చక్కటి షాట్ ఇక్కడ మనం చూస్తున్న కవర్స్ మీదుగా. గ్రేట్ షాట్ సునీల్ నుంచి. ఈరోజు చేసింగ్లో మాత్రము సునీల్ చాలా బాగా ఆడుతున్నాడు. మీడియం టీంకి ఒక వెన్నెముకలాగా నిలబడి చేసింగ్లో చాలా బాగా ఆడుతున్నాడు. ఇట్స్ రాంగ్ షాట్. ఇక్కడ రాంగ్ షాట్ జరిగింది. కానీ బాల్ అనేది నో మ్యాన్స్ ల్యాండ్ అయింది గ్యాప్లో. ఓవర్ ముగిసింది. స్కోర్ 19 overs 134. సో మీడియం టీమ్ రిక్వైర్డ్ 18 runs. 18 runs. మౌలాలి ఓవర్లో 20 runs వచ్చాయండి. ఒక ఓవర్కి 20 runs వచ్చేసాయి. 38 రిక్వైర్డ్ ఉంటాయి. సో ఇప్పుడు రిక్వైర్డ్ 18 runs మాత్రమే. 6 overs 6 ఓవర్లు 18 runs రిక్వైర్డ్. బౌలింగ్లోకి కీపర్ తేజ అప్పుడప్పుడు వేస్తూ ఉంటాడు, బట్ మంచి బౌల్ వేస్తాడు. ఇన్ స్వింగ్ అవుతాయి, అవుట్ స్వింగ్ అవుతాయి. చక్కటి బౌలింగ్ వేస్తాడు తేజ. అప్పుడప్పుడు వాళ్ళ టీంకి బౌలింగ్లో కూడా తన వంతు సాయం చేస్తూ ఉంటాడు. మిడ్ వికెట్ మీదుగా బౌండరీ. మీరు ఎవరైనా బౌలింగ్ మార్చుకోండి, నా బ్యాటింగ్ మాత్రం మారదు అంటున్నావు సునీల్. హెడ్డింగ్ మీద ఉన్నాడు. మంచి బ్యాటింగ్ చూస్తున్నాం సునీల్ నుంచి ఈరోజు. చాలా పెద్ద ఇన్నింగ్స్ ఆడగలడు, పెద్ద షాట్స్ కూడా ఆడగలడు సునీల్. అంత క్యాపబుల్ ఉన్న ప్లేయర్.
చేసింగ్లో మాత్రం తన టీంకి వెన్నెముకలా నిలబడిపోయాడండి సునీల్. చేసింగ్లో 78 రన్స్ మీద ఉన్నాడు. రిక్వైర్డ్ 14 రన్స్. వెరీ గుడ్ బౌలింగ్ చూస్తున్నాం తేజ నుంచి మనం. చక్కటి బౌలింగ్. బౌండరీ తర్వాత బ్యాక్ టు బ్యాక్ డాట్స్ చూస్తున్నాం. చక్కటి బౌలింగ్. ఇట్స్ ఫుల్ టాస్ కానీ స్లాట్లో కానీ పడితే మాత్రం సునీల్ ఏ మాత్రం వదలట్లేదు. సో ఇవర్లో 10 రన్లు వచ్చేసి ఆల్రెడీ 6 and 4. ఇట్స్ అ బౌండరీ. గ్యాప్ షాట్ ఇక్కడ కవర్స్ మీదుగా. ఫోర్ రన్స్ రిక్వైర్డ్. 4 రన్లు రిక్వైర్డ్ బీడియంకి. బట్ ఇక్కడ సాజిద్కి 48 రన్స్ మీద ఉన్నాడు సాజిద్. తనకి 2 రన్స్ ఇవ్వాలని మొత్తం బీడియం టీం డిమాండ్ చేస్తుంది. ఏదైనా జరగచ్చు. గ్రేట్ డిఫెన్స్ అని చెప్పాలి సునీల్ నుంచి. 88 పరుగుల మీద ఉన్నాడు సాజిద్. 48 పరుగులు. గ్రేట్ బ్యాటింగ్ అండ్ గ్రేట్ పార్ట్నర్షిప్. సాజిద్ 143 పరుగులు పార్ట్నర్షిప్ 109 బాళ్ళకి. వన్ ఆఫ్ ది బెస్ట్ పార్ట్నర్షిప్ అని చెప్పాలి. 2 వికెట్స్ కోల్పోయిన తర్వాత మళ్ళీ మనకి ఒక ఉదాహరణ అండి. ఒక పార్ట్నర్షిప్ నిలబడితే ఎంత టార్గెట్ అయినా రీచ్ అవ్వగలము. చేసింగ్ అనేది మళ్ళీ నిరూపించారు. ఎంత ఇంపార్టెంట్ అనేది పార్ట్నర్షిప్ అనేది తెలుస్తుంది మ్యాచ్ల్లో. సో సాజిద్ రిక్వైర్డ్ 2 runs ఫర్ హిస్ 50. చూడాలి మనం 50 అయ్యిందా. బౌండరీతో 50. ఇక్కడ సాజిద్ మ్యాచ్ కూడా గెలిపించేశాడు. మంచి బ్యాటింగ్ ఇద్దరు నుంచి, సునీల్ అండ్ సాజిద్ నుంచి. సాజిద్ 52 runs అండ్ సునీల్ 88 runs. మ్యాచ్ ఓన్ బై బీడిఎం టీమ్. శామీ ఫస్ట్ బాల్నే బౌండరీగా తరలించాడు. ఇట్స్ గ్రేట్ బ్యాటింగ్ అని చెప్పాలి ఇద్దరు నుంచి. సో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ మనకు తెలిసిందే, ఎవరో కాదు సునీల్ రాజు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్. చూడు ఓకే, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ బీడిఎం టీం నుంచి సునీల్ రాజు. 88 పరుగులు చేసింగ్లో విధ్వంసం సృష్టించాడు. గ్రేట్ బ్యాటింగ్.